మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమందు చదవబడినటువంటి లేఖన కొరకు, నీ ప్రత్యేకమైన నడిపింపు కొరకు, శక్తి కొరకు, బలం కొరకు ప్రభా నీ వద్దకు వస్తున్నాం. దయచేసి మమ్మల్ని కనికరించండి. నువ్వు ఏ ఉద్దేశంతో ప్రభా ఆ లేఖనాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ప్రభా పేతురు చేత మరి రాయించావు ప్రభా, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని గ్రహించడానికి మాకు కృపను అనుగ్రహింపచేయండి. దాని యొక్క సందర్భాన్ని ప్రభు సంపూర్తిగా గ్రహింపులోకి తెప్పుకోవడానికి సహాయం దయచేయండి. తద్వారా మా జీవితంలో ప్రభు ఏదైతే అప్లికేషన్ చేసుకోవాలో, ఏ విషయాలైతే అన్వయించుకొని ప్రభు మార్పు చెందాలో, అటు రీతిగా మేము మార్పు చెందినట్లుగా మా జీవితాన్ని అన్వయించుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ ప్రభు మమ్మల్ని మేము ప్రభు కట్టుకోవాలో, అలా కట్టుకోవడానికి ఈ లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలని, మా హృదయాలని మేము సవరించుకొని ప్రభు మరొక నూతనమైన పురుషునిగా నేను కోరినట్టుగా నీ సారూప్యతలోకి మార్చబడినట్లుగా సహాయం దయచేయమని మా ప్రార్థన వినడానికి స్తోత్రాలు చెల్లిస్తూ చదవన్న వాక్యవాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, అందరికీ షాలోం. మనం చదువుకున్న లేఖన భాగం నుంచి వెళ్ళి ఒక్కొక్క మాటను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సో 8వ వచనాన్ని మనం చూద్దాం. ఓకే, ఈ పాఠ్య భాగానికి మనం ఒక టైటిల్ పెట్టుకోదలుచుకుంటే నీతి నిమిత్తము హింసించబడుట, నీతి నిమిత్తము శ్రమపడుట. యేసు ప్రభు కొరకు జీవించడంలో ఒక శ్రమ ఖచ్చితంగా దాగి ఉంటుంది. ప్రభు కొరకు శ్రమించడం అనేది క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ధన్యత. మనందరూ తెలుసు, ఫిలిప్పుల రాసిన పత్రిక మనం 1వ అధ్యాయం చివరి వచనాలు చూసినప్పుడు యేసుక్రీస్తువు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షంగా మనకు శ్రమపడుటయు అనుగ్రహించబడేమని చూస్తాం. నిజమే, యేసుక్రీస్తు నందు కేవలం మన విశ్వాసం మాత్రమే కాదు, ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు కొంత శ్రమ కూడా మనం అనుభవించాల్సి వస్తుంది కదా. ఇదే పేతురు ఏమంటాడంటే, మనందరూ తెలుసు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అంటాడు. అంటే కాంప్రమైజింగ్ లైఫ్ ఎక్కడైతే ఉండదో అక్కడ ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. మనం అన్నింటిలో అడ్జస్ట్ అయిపోతే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఎప్పుడైతే మనం అడ్జస్ట్ కామో ఖచ్చితంగా అక్కడ కొంత పెయిన్ అనేది ఉంటుంది. భక్తి జీవితంలో యేసుక్రీస్తును వెంబడించే విషయంలో మనం నీతిగా బ్రతకాలి. ఆ నీతిని అనుసరిస్తున్నప్పుడు ఈ సమాజం మనల్ని అంగీకరించదు, ఈ సమాజం ఒప్పుకోదు కదా. సో కాబట్టి కొంత ఏమైతుంది, మనకు మానసిక శ్రమ, లేకపోతే ఇతరులు మనల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు కొన్ని రకాల శ్రమలు, మనకు శారీరకంగా కూడా మానసికంగా కూడా శ్రమలు కలగవచ్చు. మన ఇంట్లో వాళ్ళే మనల్ని వెలివేయచ్చు, మనల్ని తక్కువగా చూడవచ్చు, లేకపోతే సైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి యేసు ప్రభు కొరకు శ్రమపడడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తాం. అపోస్తులందరూ ప్రభు కొరకు శ్రమపడ్డారు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం అంతా కూడా యేసు ప్రభు కొరకు అనేకమైన శ్రమలు అనుభవించింది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో కూడా పౌలు అంటాడు, సంఘాలను బలపరుస్తూ ఆయన ఏమంటాడు అంటే, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటాడు. అంటే దేవుని రాజ్యం చేరడం సులువైన విషయమేం కాదు. ఈ లోకములు బ్రతుకుతున్నప్పుడు ఈ లోకానికి మనం వేరుగా ఆలోచించాల్సి వస్తుంది. లోకానికి వేరుగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో మన నిర్ణయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉంటామో ఈ లోకం మనల్ని అంగీకరించదు. లోకం పక్కన పెడితే మన ఇంట్లో వాళ్ళే అంగీకరించారు. ఈవెన్ ఇంట్లో క్రిస్టియన్స్ ఉన్నా కూడా, మన ఫ్యామిలీ సంపూర్ణంగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా మనం ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఏమి ఎంకరేజ్ చేయరు మనకు. ఎందుకంటే ఈ రోజు లోకం అంతా పోటీ పడుతుంది. కార్పొరేట్ కల్చర్ ఒకరిని పోయి చూసి ఒకరిని పోటీ పడి ఈ లౌకికంగా లోకంలో నిలదొక్కుకోవాలనేటువంటి గోల్ కలిగి చాలా విషయాల్లో దేవునికి దూరం అవుతున్నారే ఉన్నారు. ఏదైనా మనం లోకంలో బ్రతకడం తప్పు కాదు, అయితే ప్రభు కొరకు మనం నిలబడాలనుకున్నప్పుడు కొన్ని శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో కాబట్టి మన అంశం పేరు క్రీస్తు నిమిత్తము లేదా నీతి నిమిత్తం హింసించబడుట, నీతి నిమిత్తము శ్రమపడుట. సో ఇప్పటిదాకా మనం చూసిన ఇంతకుముందు ప్యాసేజ్లన్నీ దాని గురించే మాట్లాడు కదా. యేసు ప్రభు నందు మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, సో ఒకవేళ మన అధికారుల దగ్గర ఎలా ఉండాలి, మన దగ్గర మన అధికారులు ఎవరైతే మనం పనిచేసే వారి చోట ఎంత నమ్మకంగా పనిచేయాలి, ఎలా విధేయత చూపించాలి, ఎలా లోబడాలి అనే విషయాలను మనం చక్కగా చూడడం జరిగింది. ఎందుకు అని అంటే, ఆయన మనల్ని చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలుచుకున్నాడు కాబట్టి ఆ వెలుగుకు తగినట్టుగానే మనం జీవించాలి అనేది లేఖనం యొక్క సారాంశం. ఓకే అండి, మనం ఒక్కొక్క వచనాన్ని గమనించుకుంటూ వెళ్దాం.
8వ వచనం మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి పాయింట్ మనం చూద్దాం. బి వన్ మైండెడ్. ఏమని చూస్తున్నాం తెలుసా? ఫస్ట్ పాయింట్ బి వన్ మైండెడ్. ఫైనల్లీ, ఫైనల్లీ తుదకు ఏమంటున్నాడు? సరే ఇవన్నీ విన్నారు మంచిది. చివరికి ఏం చేయాలి? సో అక్కడ ముందు వచనాల్లో మనం స్పెసిఫిక్ గా చూసాం కదా. స్పెసిఫిక్ ఏంటిది? ఒక పనివాడు యజమాని దగ్గర ఎలా ఉండాలి? అన్యులుగా అంటే సమాజంలో క్రైస్తవుల సమాజంలో ఎలా ఉండాలి? అన్యుల మధ్యలో ఎలా బ్రతకాలి? అలాగే ఒక భార్య భర్త ఎలా ఎలా నడుచుకోవాలి? 3వ అధ్యాయం 1 నుంచి మనం లాస్ట్ వీక్ చూసాం. ఒక భర్త భార్య ఎలా నడుచుకోవాలి? ఎంత ప్రేమించాలి? ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి? ఒక బలహీనమైన ఘటన నుంచి అంటే బలహీనమైన ఘటన అంటే ఏంటిది? కుండ. ఘటం అని అంటే కుండ, ఒక పాట్. ఒక పాట్ లాగా అంటే కుండను ఎలా చూసుకుంటారంటే చాలా జాగ్రత్త, హ్యాండిల్ విత్ కేర్. అంటే భర్త భార్యను చాలా కేర్ గా తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్ గా వీక్ ఉంటారు. అవన్నీ చూసాం మనం ఎక్కడెక్కడ వీక్ ఉంటారు, ఎలా వీక్ ఉంటారు అనేది. సో మనం స్త్రీలు ఫిజికల్ గా వీక్ ఉంటారు, ఎమోషనల్ గా వీక్ ఉంటారు, కానీ మెంటల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ పురుషుడు అపోజిట్. పురుషుడు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటాడు, ఎమోషనల్ స్ట్రాంగ్ ఉంటాడు, మళ్ళీ మెంటల్ గా స్త్రీ అంత స్ట్రాంగ్ ఎప్పటికీ ఉండలేదు. సో అందుకే సమాజంలో మనం చూస్తా ఉంటాం అవన్నీ కూడా. ఓకే, అందుకే పురుషుడు స్త్రీని ఎమోషనల్ గా బలహీనమైన ఘటన నుంచి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిజికల్ కూడా బలహీనమైన ఘటన కాబట్టి జ్ఞానం చొప్పున వాటితో కాపురం చేయాలనే విషయాలు మనం లాస్ట్ వీక్ లో ధ్యానించడం జరిగింది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత స్పెసిఫిక్ గా చెప్తున్నాడు. భార్య భర్త ఏడాలంట, భర్త భార్య ఎలా ఉండాలి, పనిచేసే వారు యజమానుల పట్ల ఎలా ఉండాలి, యజమానులు పనిచేసే వారి పట్ల ఎలా ఉండాలి, అందరం కలిసి విశ్వాసంగా అన్ని జనుల మధ్యలో, రక్షించబడిన జనాల మధ్యలో ఎంత అద్భుతమైన సత్ప్రవర్తన కలిగి ఎలా జీవించాలి ఇవన్నీ చూశాం. ఇప్పుడు ఏమన్నాడు? ఫైనల్లీ తుదకి. మరి ఏం చేయాలి? తుదకి సహోదరులందరూ ఎలా ఉండాలో చెప్తున్నాడు. సంఘం అంతా ఎలా ఉండాలి, విశ్వాసులంతా ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలో చెప్తున్నాడు కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత స్పెసిఫిక్ గా అయిపోయిన తర్వాత ఇప్పుడు సహోదరులుగా మనం అందరం ఒకరి పట్ల ఒకరం ఎలా ప్రవర్తించాలి అంటున్నాడు. ఏమన్నాడు చూడండి. తుదకు సహోదరులారా, చివరిగా చివరిగా. తుదకు అంటే ఏంటిది? లాస్ట్, ఫైనల్ గా మాట్లాడతారు. ఫైనల్లీ ఏం చేయాలి? ఇంగ్లీష్ లో మనం ఫైనల్లీ అని చూస్తాం. ఏమన్నాడు? మీరందరూ ఏక మనస్కులై. ఏమన్నాడు? ఏక మనస్కులు. బి వన్ మైండెడ్. ఎలా ఉండాలంట? ఒకే ఒక్క మనసు కలిగి ఉండాలి. వన్ మైండెడ్ అని ఉండాలి. ఒక రకంగా చెప్పాలి అంటే లైక్ మైండెడ్ అని ఉంటుంది. గ్రీక్ లో మనం దాని రూట్ వర్డ్ చూసినట్లయితే లైక్ మైండెడ్. సో ఒకే మనసు కలిగి ఉండాలి. అందరం కలిసి చివరికి ఎలా మారాలి అంట? అందరికి ఒకటే మనసు ఉండాలంట. అదేంటి కష్టం అవుతుందా? అవుతుందా మన వల్ల? ఒకే మనసు కలిగి ఉండడం, ఒకే ఆలోచన కలిగి ఉండడం. జనరల్ ఈ సమాజంలో సహవాసాలు ఒకవేళ ఎవరన్నా క్లోజ్ గా మూవ్ అవుతున్నారంటే దానికి 3 కారణాలండి. ఎంక్యూబ్ గుర్తుపెట్టుకోండి. ఎంక్యూబ్ అంటే ఎంక్యూబ్ అంటే ఏంటిది అని అంటే, ఒకటి ఎం ఫర్ మనీ. చాలా మంది రిలేషన్షిప్ మనీని బట్టి ఉంటాయి. రిలేషన్షిప్ అవునా? అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సడన్ అడిగిన వెంటనే 10,000 20,000 అలా అప్పులు ఇచ్చేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు. ఈ మనీ కారణంగా రిలేషన్షిప్స్ ఉంటాయి. రెండోది మెటీరియలిస్టిక్. సెకండ్ ఏంటంటే మెటీరియల్ అంటే ఇచ్చిపుచ్చుకో, వస్తు వాహనాలు తీసుకోవడం కదా. నాకు అవసరం ఉంది, పొరుగు వాళ్ళతో మెటీరియల్ అవసరం ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో ఏదో తెచ్చుకుంటాం. మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి రావడం. ఈ కారణం చేత మనుషులు తొందరగా కలుస్తారు కదా. చుట్టుపక్కల వాళ్ళతో కలవడానికి గల కారణం అది. చివరికి ఎవరైనా కలుస్తున్నారంటే థర్డ్ ఎం అంటే ఏంటిది అని అంటే మైండ్ సెట్. సో మైండ్ సెట్ అంతే కదా. ఇప్పుడు ఇద్దరికి ఒక వ్యాపారం మీద దృష్టి ఉంది అనుకో, వాళ్ళు ఈజీ కలుస్తారు. ఇద్దరికి సినిమా పిచ్ ఉంది అనుకో, సినిమా పిచ్ వాళ్ళు తొందరగా కలుస్తారు ఎక్కడున్నా. లేకపోతే ఇద్దరు క్రికెట్ పిచ్ ఉంది అనుకో, తొందరగా కలిసిపోతారు. ఒక స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఒక హ్యాబిట్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ అలవాటు ఉంది, వాళ్ళిద్దరు ఏం చేస్తారు? తొందరగా కలిసిపోతారు. ఫ్యామిలీలో అంటే ఎవరితో కలిసిపోతారు? వాళ్ళు మనీ అంటే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కలిసిపోతారు. అంటే మనం 3 ఒక వ్యక్తితో మనం క్లోజ్ అవడానికి అయితే మనీ అన్న రీజన్, లేదా మెటీరియల్ అన్న రీజన్, లేదా మైండ్ సెట్ అన్న రీజన్. మీరు 4వ రీజన్ చెప్పగలుగుతారా ఎవరితో క్లోజ్ అవ్వడానికి? ఆలోచించి చూడండి ఒకసారి. అయితే మనీ, లేదా మెటీరియల్, లేదా మైండ్ సెట్ ఫైనల్ గా. సో మైండ్ సెట్ ఉంటేనే కలవగలుగుతాం. మైండ్ సెట్ ఏం కావాలా? ఏకమై ఉండాలి. ఇప్పుడు నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, కానీ పక్కనకి ఏం ఫుట్బాల్ అన్న ఇంట్రెస్ట్ ఉంది. ఇద్దరం కలవలేదు కదా, ఎక్కువసేపు ఉండలేదు. ఇప్పుడు తన కూడా క్రికెట్ ఇష్టం అయితే మేము ఇద్దరు కలిసి ఎప్పుడు మ్యాచ్ లో చూస్తాం, ప్లాన్ వేసుకుంటాం, అక్కడ మంచిగా అన్ని ఇతర కూడా సెటప్ చేసుకొని చూడడానికి అవకాశం, మంచి డిన్నర్ అరేంజ్ చేసుకోవాలి, లేకపోతే లంచ్ స్నాక్స్ పెట్టుకొని క్రికెట్ చూస్తే ఎంజాయ్ చేస్తాం. ఒకవేళ మైండ్ సెట్ కాలేదనుకో మనం కలిసి జర్నీ చేయలేము. ఇక మిగతా 2 అవి అవసరం కదా, మనీ అండ్ మెటీరియల్. ఇందులో కొంచెం థర్డ్ వన్ లో రిలేషన్షిప్ ఉంటుంది, కానీ మొదటి రిలేషన్షిప్ ఉండదు. జస్ట్ యూజ్ చేసుకోవడం మాత్రమే ఎక్కువ ఉంటుంది. సో ఎనీహో, సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, పేతురు ఏమని చెప్తున్నాడు? వన్ మైండెడ్ గా ఉండాలి.
తుదకు ఏక మనస్కులు కావాలంట. ఏక మనస్సు. క్రైస్తవులకు కావాల్సింది ఏక మనస్సు అండి. ఈ రోజు మనకు వన్ మైండ్ లేదు. ఎందుకంటే మన భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన తలంపులు మనం కలిగి ఉన్నాం. రకరకాల ఆలోచనలు చేస్తున్నాం. ఒకే మనసు ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. యేసుప్రభు కోరుకుంటుందే మనం ఒక మనసు కలిగి ఉండడం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మీరు 1-4 వచనాలు గమనించండి. పౌలు ఏమన్నాడు అక్కడ? పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. పౌలు కూడా ఇదే విషయాన్ని ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏ హెచ్చరిక అయినను, ఏ ఆదరణ అయినను, ఏ ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచాలి. ఎన్నిసార్లు ఉన్నాయి చూడండి. ఏక భావము, ఏక ప్రేమ, ఏక మనస్సు కలిగి ఒక్కదాని అందే మనసు ఉంచాలంట. ఏంటిదా ఒక్కదాని అందే మనసు? అనేకులు ఏం చేస్తున్నారంటే వారి సొంత కార్యాలు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు. ఏంటిదా ఒక్క మనసు? అందరం యేసుక్రీస్తు మీద దృష్టి పెట్టాలంట. అందరి మనసు ఎక్కడ ఉండాలా? క్రీస్తు మీద ఉండాలా. క్రైస్ట్ సెంటర్డ్ గా జీవించడం నేర్చుకోవాలి. ప్రతి విశ్వాసికి ఎప్పుడు ఉండాలో ఆలోచన క్రైస్ట్ సెంటర్డ్ గా ఉండాలా. మనం వేరే దాన్ని ఏది సెంటర్డ్ గా చేసుకున్నా మన నిర్ణయాలు, మన ప్రయారిటీస్ ఎప్పుడు కూడా సెట్ కావాలి. ఈరోజు చాలా మంది మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం లైఫ్ లో? ఎక్కడో ఒక కోణంలో మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. మనం బాగానే ఉన్నాం, స్పిరిచువల్ గా ఉన్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం అని అనుకుంటున్నాం. బట్ ఈ ప్రార్థన చేసుకోవడం ద్వారా, ఈ బైబిల్ చదువుకోవడం ద్వారా ఏం జరగాలి? ఒకదాని ఎందుకు మనసు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళట్లేదు అంటే మనం చదువుకోవడం వల్ల ప్రయోజనం లేనట్టే కదా. మన వ్యక్తిగతంగా ఎంత బైబిల్ చదువుకున్నా, ఎంత ప్రార్థన చేసుకున్నా ఉపయోగం ఏంటప్పుడు? యేసుక్రీస్తు కోరుకున్నటువంటి ఆ స్థానంలోకి, ఆ స్థితిలోకి మనము వెళ్ళలేదంటే మీనింగ్ ఉండదు. అందుకే ఏక మనస్కులగులంట. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం, ఏక తాత్పర్యం పదే పదే రిపీటెడ్ గా అనిపిస్తాయి వర్డ్స్. ఒక్కదాని అంతే మనసు ఉంచాలి. ఏంటిదా ఒకటి అంటే క్రీస్తు కార్యముల మీద దృష్టి పెట్టాలి. ఆమె ఏంటి ఆ క్రీస్తు కార్యాలు? అక్కడ కూడా చెప్పాడు సహోదరుల పట్ల ఫస్ట్ ప్రేమను ప్రదర్శించాలి. అవునా? ఇతరులను ప్రేమించాలి. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడా? ఇంకేమన్నా చెప్తున్నాడా? చూడండి. ఏంటిదంటే ఏక మనసుకులో ఏమన్నాడు? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడాలంట. ఏం చేయాలా? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపంపులు పొందాలా. యేసుప్రభు ఏం కోరుకుంటున్నాడు? కష్ట సుఖాల యందు మనం ఏం చేయాలా? ఇన్వాల్వ్ కావాలి. సంఘంలో ఎవరికైనా కష్టం వస్తే ఏం చేయాలా? ఇతరులు ఇన్వాల్వ్ కావాలా. అదే మరి ఆయన కోరుకుంటుంది ఏంటి అని అంటే, యేసుప్రభు గురించి ఫిలిప్పీ రాసిన పత్రికలో చెప్పినప్పుడు కూడా పౌలు అదే మాట్లాడతాడు. ఏమన్నాడు ఆయన? ఆయన కూడా క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన కూడా భూమి మీదకి వచ్చినప్పుడు తనను తాను సంతోష పెట్టుకోలేదంట కదా. మన కొరకు ఏం చేసిండు? దేవునితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనకుండా మనుషుల రూపం ధరించుకున్నాడు. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడంట? దాసుని రూపం ధరించుకున్నాడు. దాసుని రూపం నుంచి ఎక్కడికి? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీ చేసుకుని ఎంప్టీ అయ్యాడంటే ఎవరి కోసం? మన కొరకు. మనం కూడా ఇతరుల కొరకు అలా బ్రతకాలనేది, అంత నిస్వార్థంగా బ్రతకాలనేది దాని యొక్క సారాంశం. సో యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు మరణించాడు? నిస్వార్థమైన ప్రేమను ప్రదర్శించాడు మనందరి పట్ల. సహోదరి పట్ల, ఒకరి పట్ల మనకు ఎలాంటి ప్రేమ ఉండాలా? ఆ నిస్వార్థమైన ప్రేమ, ఎలాంటి స్వార్థం లేనటువంటి ప్రేమను. అందుకే ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాల్పంపులు పొందాలంటాడు. ఒకరి సుఖ దుఃఖంలో యందు మనం పాల్పంపులు పొందాలి. మీరు హెబ్రీ 13:2 చదివితే ఏముంటది? మనం కూడా శరీరం అందు ఉన్నాం కాబట్టి శరీరం అందు శ్రమపడే వారిని జ్ఞాపకం చేసుకోమంటాడు. అవును కదా. అందరం శరీరం మీద ఉన్నాం. శరీరంలో ఉన్నాం కాబట్టి ఒకరికి ఒక రోజు బాగుంటుంది, ఇంకొకరికి కష్టం రావచ్చు. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, శరీర సంబంధమైనటువంటి రోగం ద్వారా శ్రమపడవచ్చు. అవునా? అంటే అందరం శరీరం మీదనే ఉన్నాం. ఎవరము ఆత్మలో లేము. ఎవరు మనం మహిమా శరీరం ధరించి మనుషులకు వేరుగా బ్రతకట్లేదు. అందరం మనుషులతోనే బ్రతుకుతున్నాం. అందరం మనుషుల మధ్యలోనే బ్రతుకుతున్నాం కాబట్టి మనుషులను గురించి ఆలోచించడం చెయ్యాలి. వాళ్ళ గురించి, వారి సుఖ దుఃఖాల గురించి, వారి యొక్క బాధల గురించి ఆలోచించాలి. అందుకే అంటాడు మీరు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారంట. ఎక్కడ ఉండాలంట? సహోదర ప్రేమ గలవారును. ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం. 1, 2, 3 కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఏంటిది వన్ మైండెడ్ అంటే? సహోదరు పట్ల ప్రేమను ప్రదర్శించాలి, సహోదరు పట్ల కరుణను చూపించాలి. ఏం చూపించాలా? మన కరుణను సహోదరు పట్ల కుమ్మరించాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు ఆ కరుణ
మన దగ్గర ఉండే ఆ కరుణారసం అంటాం కదా, అది బయటకు వస్తుందా, ప్రవహిస్తుందా ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి? కరుణారసం మన దగ్గర మీరు ఇంగ్లీష్ లో కంపాషన్ ఉంది కదా, దాని రూట్ వర్డ్ గ్రీక్ లో చూసినట్టు ఏముంటుంది తెలుసా? సింపతేస్ అని ఉంటది. అంటే బేబీ దాని సింపతి అనే పదం అక్కడ నుండి వచ్చి ఉండాలి. సింపతేస్ అంటే సింపతి కదా, కంపాషన్. సో ఇతరుల పట్ల మనకు ఉండాల్సినటువంటి జాలి, కరుణ, అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆ బాధ మనకు కలగాలి. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో చెప్పినప్పుడు మనందరం శరీరంతో పోల్చబడిన ఒక శ్రమ పడితే దాంతో పాటు మిగతా అవయవాలు శ్రమ పడాలి అంటాడు. అంటే అంత కరుణ మనకి రావాలి, సహోదరుల పట్ల అంత ప్రేమను మనం ప్రదర్శించగలగాలి. అంత మాత్రమే కాదు, ఒకరి పట్ల ఒకరు ఏముండాలంట, వినయ మనస్కులై ఉండాలా. మనం లోబడతామంటే ఒకరి కోసం, ఒక మంచి కోసం కదా, ఇతరులకు క్షేమం కలిగించి ఒక మంచి అద్భుతమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఇతరుల కోసం ఎంత వినయాన్ని ప్రదర్శించాలో చెప్తున్నాడు. నెంబర్ 4 విషయాలు చూస్తున్నాం. మొదటి వన్ మైండెడ్ అంటే నెంబర్ 1, ఒకరి సుఖ దుఃఖం లేని ఒకరం పాల్పంపులు పొందాలి. ఇంకా సహోదర ప్రేమను కలిగి ఉండాలి, సహోదరుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. అది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఆజ్ఞ యొక్క సారాంశం అది కదా, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గ్రేట్ కమాండ్మెంట్ యొక్క సారాంశం. మూడోది ఏంటిది, కరుణాచిత్తులై ఉండాలి. 4వది వినయ మనస్కులై ఉండాలి. సో వన్ మైండెడ్ అనేది అక్కడ కూడా అదే చూస్తున్నాం కదా, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావం కలిగి ఉండాలి కదా, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. అన్ని ఏక 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 అనే పదాలు చూస్తాం. ఒక్కదాని అంతే మనసు ఉంచాలి. ఈరోజు ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతే దాన్ని క్రైస్తవం అన్నారు. అందుకే సంఘము ఎందుకు శరీరంతో పోల్చబడింది? ఒక అవయం మరొక అవయం గురించి పట్టించుకోవాలనే కదా. సో సంఘంగా మనం కూడుకోవడంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం, ముఖ్యమైనటువంటి కారణం, సంఘంగా మనం కూడుకోవడంలో ఉన్నటువంటి అద్భుతం ఏంటి అని అంటే, ఇతరుల గురించి ఆలోచించినప్పుడు మన సహవాసాన్ని గాని, మన ప్రేమను గాని మనం పంచుకోవాలని ఆరాటపడతాం, నిర్లక్ష్యం చేయము. అది చాలా ప్రమాదకరమైందండి. ఒకరి కోసం ఒకరు వస్తేనే సంఘం ఎదుగుతుంది, అవునా? రాకుండా మనం ప్రేమించలేము, రాకుండా మనము కరుణను చూపించలేము, రాకుండా వినయాన్ని ప్రదర్శించలేము, రాకుండా ప్రేమని ప్రదర్శించలేము. ఆన్లైన్ లో చూపించుకోలేం కదా ప్రేమ, అవునా? ప్రేమగా మాట్లాడుకోవచ్చు కానీ ప్రేమను ప్రాక్టికల్ గా చూపించలేము ఆన్లైన్ లో. ఈ సమాజంలో అంటే ఎవరు కూడా, ఒకవేళ మేబీ ఆన్లైన్ లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఆన్లైన్ లో ఎవరు కలిసి జీవించలేరు. ఆన్లైన్ లో కాపురం ఎవరు చేయడం సాధ్యము కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో చాలా మంది ఆన్లైన్ లో వివాహాలు కూడా చేసుకుంటున్నారు. ఆన్లైన్ లో వివాహం చేసుకోవడం సాధ్యమే కానీ ఆన్లైన్ లో కాపురం చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆన్లైన్ లో మనం కొన్ని సత్యాలు నేర్చుకోవడం సాధ్యం అవుతుందేమో, ఆన్లైన్ లో కొన్ని మాట్లాడుకోవడం సాధ్యం అవుతుంది కానీ ప్రేమను పంచుకోవడం, వినయ మనసులై ఉండడం, కరుణా చిత్తులై ఉండడం ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అండి. సో అందుకే సంఘం కూడుకోవడం ఈ ప్రేమను పంచుకోవడానికి. ఎవ్రీ 10, 24, 25 ఏమని చెప్పింది చదవండి ఒకసారి. ఎందుకు కలుసుకోమంది సంఘము? ఎందుకు కలుసుకోవాలి సంఘంగా? మీ అందరూ తెలిసిన మాటనే. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినం మీరు సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును పురికొల్పాలంట. అంటే ఎందుకంట సంఘంగా కూడుకోవడమా, ప్రేమ చూపించుకోవడానికి? ప్రేమ ఎక్కడ చూపిస్తాను చెప్పండి? ఎవరింట్లో వాళ్ళు చూపిస్తారా? ప్రేమ ఎక్కడ చూపిస్తాం? ఇప్పుడు ఇక్కడ ప్రేమ చూపించాలి. ఫిలిప్పుల పత్రికలో మనం అదే చెప్తున్నాం, ప్రేమ చూపించి. ఈ ప్రేమ ఎక్కడ చూపిస్తాం? ఎక్కడ చూపించాలి ప్రేమను? కలుసుకోనకుండా? కలుసుకుంటే చూపించగలుగుతాం, కలుసుకోకుండా చూపించగలుగుతాం. కలుసుకుంటేనే కదా. ఇక్కడ ఏమన్నాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం అని. ఎందుకు సమాజంగా కలుసుకోవాలంటే ఈ ప్రేమ చూపించుకోవడానికి, మన ప్రేమను ఇతరుల పట్ల ప్రదర్శించడానికి, మన షో చేయడానికి. షో అంటే మీన్స్ అంటే ఆ షో కాదు. సో ఇతరుల పట్ల మన ప్రేమను, మన అనురాగాన్ని, మన కరుణను మనం ప్రదర్శించడానికి, చూపించడానికి, నీ పట్ల నాకు ఇంత ప్రేమ ఉంది అని తెలియపరచడానికి మనం కలుసుకునేది. అదే జరగకపోతే అర్థం లేదు కదా. సో అదే అండి, అందుకే వన్ మైండెడ్ గా ఉండండి. వన్ మైండెడ్. సెకండ్, మనం 9వ వచనంకి వెళ్ళిపోదామా? మరి చూడండి, రెండోది, ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. అర్థం ఏంటండి? సో సెకండ్ పాయింట్ మీరు రాసుకోవచ్చు, బీ బ్లెస్సింగ్.
బీ బ్లెస్సింగ్, ఇతరులకు ఎలా ఉండాలా? ఆశీర్వాదకరంగా ఉండాలి. సో రెండోది క్రైస్తవ నుంచి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి గొప్ప పాయింట్ ఇది. ఒక రకంగా చెప్పాలి అని అంటే దీన్ని మన రూట్ వర్డ్ లో చూసినట్లయితే బెనడిక్షన్ అంటుంది. స్పీక్ గుడ్ వర్డ్స్, స్పీక్ బ్లెస్సింగ్స్. అంటే క్రైస్తవుల నోట నుండి ఏం రావాలంట? ఎప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే రావాలి. మన మాటలు చాలా అద్భుతమైనవి, మాటలు చాలా విలువైనవి. మాటలు విలువైనవి మాత్రమే కాదు, ఏమంటారు, శక్తివంతమైనది. ఒక రకంగా చెప్పాలంటే శక్తివంతమైనది. సో మరి మన నోటి మాటలు ఎలా ఉండాలి అంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన నోటి మాటలు ఇతరులకి మేలుకరంగా ఉండాలి. కొలసీలో చెప్పినట్టుగా మనం చూస్తే ఏమన్నాడు? మన నోటి ఎలా ఉండాలంట? మనం సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి, రుచికరంగా ఉండాలంట. మాట ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా రుచికరంగా ఉండాలి, వినడానికి వినసొంపుగా ఉండాలి కదా. సామెతలు చెప్పినట్టు మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపం రేపు. అంటే మన మాట ఇతరులకి క్షేమం కలిగించే విధంగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలి, ఇతరులకి మన మాట మేలు కలిగించే విధంగా ఉండాలి, సరైనగా ఉండాలి. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు మన మాట ఎలా ఉండాలంటే మాటని ఎదుటి వ్యక్తిని హక్ చేసుకున్నట్టుగాను, ముద్దు పెట్టుకున్నట్టుగా, దగ్గర తీసుకున్నట్టుగాను కనిపించాలి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మనల్ని దగ్గర రాకుండా దూరం పెట్టేస్తాయి కదా. మన మాటలు మనిషి దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తే దూరం పెట్టేస్తాయి. అలా 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 ఉండకూడదు. అంటే ఈవెన్ ఏ సందర్భంలో చెప్తున్నాడు అని అంటే మనల్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి ఏం చేయకూడదు? మనల్ని దూషిస్తే తిరిగి నాకేమైనా తక్కువ, నేను ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చినా కానీ దూషించాలి తిరిగి కదా. ఎవరైనా మనకు కీడు చేస్తే ఏం చేయాలా? నీకే చేయడం కీడు తెలుసా, నాకు చిన్నప్పుడు చాలా కీడు చేయడం తెలుసు అని చాలా తీసుకొని దాన్ని మళ్ళీ ఎక్కువ చేయాలి కీడు. అవునా? ఎవరైనా తిట్టిరు అనుకోండి, నీకే తిట్టడం వస్తుందో నాకు కూడా తిట్టడం వచ్చు. నేనేమో ఇక్కడ ప్రస్తుతానికి సిటీలో ఉంటున్నా కానీ నేను పుట్టి పెరిగినంత పల్లెటూరులో అక్కడ అన్ని నాకు తిట్టు తెలుసు అని చెప్పేసి ఏం చేయాలి? అవన్నీ గుర్తు చేసుకొని తిరిగి తిట్టాల. సో అది కాదు, క్రైస్తవ నోట నుండి ఎప్పుడు కూడా ఒక బ్లెస్సింగ్ అంటే ఒక మాట ఎలా ఉండాలి అంటే మన మాటలు జీవం కలిగినది కదా. ఒక మాట మనిషిని జీవింప చేయగలుగుతుంది. ఒక మాట కట్టగలుగుతుంది. ఒక మాట మనిషిని బలపరచగలుగుతుంది. ఒక మాట మనిషిని సో ఏం చేయగలుగుతుంది? నిలబెట్టగలుగుతుంది. సో అందుకే మాట చాలా చాలా ప్రధానమైనది క్రైస్తవ జీవితంలో. యాకోబు కూడా 3వ అధ్యాయంలో ఏం రాస్తాడు? మనం ఒకే మాటతో ఏం చేస్తున్నాం? ఒకటే నోటితో శపిస్తున్నాము, ఒకే నోటితో దీవిస్తున్నాం. రైట్ కాదంటాడు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా వాడాడు కదా. ఒకే బావి నుండి అంట, ఒకే ఊట నుండి తీయని నీరును చేదు నీరు రాదంట. అయితే చేదని ఉంటది లేక తీగనని ఉంటది. మరి క్రైస్తవ నోట నుండి అలా రాకూడదంట. క్రైస్తవ నోట నుంచి ఎలా ఉండాలా? ఎప్పుడు బ్లెస్సింగ్సే ఉండాలంట. ఆమె ఎవరికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలా? మనము ఆశీర్వాదమునకు వారసులం అవుటకు పిలువబడ్డామంటే ఎందుకోసం పిలువబడ్డాం? మన పిలుపు దేనికి సంబంధించింది? దేవుడు పరలోకంలో మనకి ఇచ్చేటువంటి స్వాస్థ్యమును, పరలోకంలో మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి మనం అందరం పిలువబడ్డాం. మరి దాన్ని అనుభవించాలంటే భూమి మీద ఎలా ఉండాలో చెప్తున్నాడు. అవునా కదా? అక్కడ అది అనుభవించాలంటే ఈ భూమి మీద మనం ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. ఎలా నడుచుకోవాలంట? దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. అంటే యాక్షన్ రియాక్షన్ ఇవ్వకూడదు. అసలు సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మూల కారణం ఏంటో తెలుసా? రియాక్షన్స్. అవునా? అంతే కదా, రియాక్షన్సే కదా. కుటుంబంలో సమస్యలకు రియాక్షన్సే కారణం, ఎక్కడ కూడా రియాక్షన్సే కారణం. సో రియాక్షన్ ఇవ్వకూడదు. రియాక్షన్ ఇవ్వనంత మాత్రాన అంటే నేను ఉప్పు కారం తినట్లేదా, నేను మనిషిని కాదా, నాకు మనసు ఉండదా, నాకు నోరు ఉండదా అని ఎగరాన్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు తనను తను ఎప్పుడు ప్రూవ్ చేసుకోకూడదండి. అవసరం లేదు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. మనం ఎవరమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, మన అందరి లోపల అవన్నీ ఉన్నాయి, డౌట్ లేదు. బట్ క్రైస్తవుడు అంటేనే వాటిని కంట్రోల్ చేసుకోవడం. అవునా? దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అంటే ఈ రోజు మనం ఎవరన్నా డబ్బులు అడిగినాం, ఇవ్వలేదు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా అవసరం వచ్చిన డబ్బులు అడిగినప్పుడు ఏం చేయాలా? ఆ రోజు నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు ఛాయిస్ దొరికింది, ఏం చేయాలా? ఉన్నా కూడా లేవని చెప్పాలి. అంటే అలాంటి పనులు చేయకూడదు. అంటే మనం ఏం చేసినా మేలు చేసే విధంగా, ఇతరులకి క్షేమం కలిగించే విధంగా, అది నువ్వు ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? దీవించాలి, ఇతరులను దీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్ని సాధు సుందర్ సింగ్ గారి లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంటుంది కదా. ఆయన టిబెట్ కు నడుచుకుంటూ పరిచయం కోసం వెళ్ళేవాడు. ఆయన హిమాలయాలో నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆయనకి ఏమంటే ఒక పేరు ఉంది, ఏంటి తెలుసా? రక్తము
కారుతున్న పాదములు గల అపోస్తలుడు అని. ఆయన పాదాలకు ఎప్పుడు బ్లీడింగ్ అవుతూనే ఉండేది. సో ఆయన టిబెట్ లో ఒక రోజు అడుగు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి దోపిడీదారులు ఉంటారు కదా, దారిలో దోపిడీదారులు దొంగలు ఒకరోజు ఆయన మీద అటాక్ చేయడానికి వచ్చారు. అక్కడ ఆయన వెళ్తుండే కత్తులతో అటాక్ చేయడానికి వస్తే ఆయన ఏం చేసిన, ఆయన దగ్గర ఏముండదు వాస్తవం చెప్పాలంటే, ఒక సంచి, అందులో ఇంకొక లుంగిలాగా ఆయన కట్టుకునే ఒక షర్ట్ ఉంటది, ఒక బైబిల్ ఉంటుంది. అటాక్ చేయడానికి వచ్చిన 2 చేతులు ఎత్తి దేవుడు మిమ్మల్ని దీవించుడు కాక అన్నాడు. ఏం చేస్తారు? ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. అంటే హఠాత్ పరిమాణం, అంటే ఎవడు ఊహించడు అలా పుట్టడానికి వచ్చిన దేవుడు నేను దీవించుడు కాక అని అంటారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి మమ్మల్ని దీవించమంటున్నాడని వాళ్ళ దగ్గర ఆయుధాలను కిందేసి ఏంటి ఇంతగా చూడడం ప్రారంభించారు. అంటే మనిషిని మనము కూల్ చేయొచ్చు. అంటే దేవుడు ఇచ్చిన విధానం చాలా అద్భుతమైనదండి కదా. అక్కడ ఆలోచన అంటే ఒక రాడికల్ చేంజ్. ఆయన చెరసాలు, టిబెట్ లో ఉన్నప్పుడు చెరసాలు వేస్తే కూడా ఒక రోజు ఒక ముసలాయన, తన తోటి ఖైదీలో ఒక ముసలాయన అంటే ఒంటి మీద షర్ట్ లేకుండా చలికి వణుకుతా ఉంటే సాధు సుందర్ సింగ్ తన షర్ట్, అంటే తన దగ్గర ఉన్న ఒక్క షర్ట్ తీసి ఆయన మీద కప్పేస్తాడు. కప్పగా తోటి ఖైదీలంతా ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, నీ కూడా లేదు కదా, నీ కూడా ఒకటే ఉంది కదా అంటే, నా ప్రభు ఇలా చేయమని చెప్పాడు అంటాడు. నా ప్రభు ఇలాగా ప్రేమించమని చెప్పాడు అంటాడు. అసలు ఎంత రాడికల్ గా ఉంటుంది చూడండి. అంటే దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, ఆపర్చునిటీస్, ఇతరులను బ్లెస్ చేయడానికి, ఇతరులకు మన ప్రేమను పంచడానికి, ఇతరుల కొరకు మనం బ్రతకడానికి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీస్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. జస్ట్ మనం ప్రదర్శించాలి అంతే. అవకాశాన్ని ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి, అవకాశాన్ని వాడుకోవాలి, ఒక దగ్గరికి వెళ్ళాలి, అంతే కదా. అంతకంటే గొప్పది ఏముంటుంది చెప్పండి క్రైస్తవం జీవితంలో? ప్రేమ పంచడంలో ఒక మాధుర్యం ఉంటదండి. అది అది అద్భుతంగా ఉంటది. అంటే అది కొన్ని 100 కోట్లు పెట్టినా దొరకనటువంటి ఒక జాయ్ ఉంటుంది. దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి క్రైస్తవం. అందుకే బ్లెస్సింగ్. ఇప్పుడు నేను ఎవరైనా కోపం తెప్పించాను అనుకో, నేను మౌనంగా ఉన్నప్పుడే కదా నేను గెలిచినట్టు. అవును, ఎప్పుడు గెలిచినట్టు అవుతా? నేను విజయం. నాకు పడడం రాదు, చిన్నప్పటి నుండి మాట అంటే పడడం రాదు. బట్ ఈ రోజు ఎవరేమన్నా నవ్వుకుంటున్నాను, సంతోషంగా తీసుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటిది? అది మన శక్తి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో ఇచ్చినటువంటి గొప్ప విక్టరీ. అసలు చెప్పాలి అంటే గొప్ప విజయం అది. అది మామూలు విషయం కాదు దాన్ని జయించడం అంటే. మీరు ఒకవేళ మంచి అంటే ఇలాంటి విధానం నేర్చుకోవాలనుకుంటే మీరు ఒక సినిమా ఉంటదండి హిందీలో, దో ఆంకే బారహాత్ అని. వింటారా ఈ సినిమా టైటిల్? ఓల్డ్ మూవీ, బ్లాక్ అండ్ వైట్ మూవీ. మీరు అది చూసినంత సేపు మెస్మరైజ్ అయిపోతారు. అంటే ఆశ్చర్యకరంగా ఉంటది ఆ మూవీ. నేను డిసేబుల్షిప్ మేకింగ్ లో పిల్లలకి బైబిల్ కాలేజ్ లో చూపించాలి, స్టూడెంట్స్ అందరు కూడా. ఎందుకనంటే అది మామూలు ఉండదు. అందులో ఎంత అద్భుతమైన మెసేజ్ ఉంటుంది అని అంటే, దో ఆంకే బారహాత్ అని ఒక జైలర్, సబ్ జైలర్ తన జైలర్ కి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాడు గవర్నమెంట్. ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక 6 ఖైదీలను నేను తీసుకెళ్లి, జైల్లో ఉంటే వాళ్ళు మారరు, నేను బయట బాహ్య ప్రపంచాన్ని తీసుకెళ్లి ప్రేమను మంచి మారుస్తా అంటాడు. మారుస్తానంటే ఫస్ట్ ఒప్పుకోరు. ఈయన ఏం చెప్తారంటే దానికి, ఒకవేళ ఆ వ్యక్తిలో 6 ఒక్కడు తప్పిపోయినా, ఒక్కరు ఏం జరిగినా నా యావదాస్తిని, నా కుటుంబాన్ని మీరు జప్తు చేసుకోవచ్చు, స్వాధీనపరచుకోవచ్చు అని ప్రభుత్వానికి తన ప్రాణాన్ని, తన ఫ్యామిలీని, తనకున్న యావదాస్తిని పెట్టేస్తాడు ఆయన. పెట్టేస్తే అప్పుడు గవర్నమెంట్ నుంచి లెటర్ వస్తుంది, జైలర్ అప్పుడు చూజ్ చేసుకోమంటే 6 కరుడు కట్టినటువంటి నేరస్తులను చూజ్ చేసుకుంటాడు. అంతకులు, భయంకరమైన అంతకులని చూజ్ చేసుకుంటాడు. వారిని తన ఫీల్డ్కి తీసుకెళ్లి వాళ్ళకి ప్రేమను అంటాడు, వదిలేస్తాడు. అక్కడ సంఖ్యలు వేయడు, ఏమయ్యాడు. ఆ ఫీల్డ్ లో రాళ్ళను రప్పలు నేర్పించి వ్యవసాయం చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ గ్యాప్ లో ఆయన చాలా మంది అంటే చంపడానికి ప్రయత్నం చేస్తారు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, పారిపోవాలని ప్రయత్నం చేస్తారు ఆయన చంపి. కానీ ఆయన ప్రేమను బట్టి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతా ఉంటారు. పంట పండించిన తర్వాత అద్భుతంగా ఉంటది. అంటే ఆయన ఏదైతే కోరుకుంటాడో, పంట పండించిన తర్వాత వాళ్ళు మార్కెట్ లోకి దాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఈయన ఫస్ట్ వెళ్ళనివాడు. మీరు వెళ్తే మీరు మళ్ళీ ఆవేశపడతారు, అక్కడ దళారులు ఉంటారు, దళారులు మిమ్మల్ని రెచ్చగొడతారు. సో ఇవన్నీ మాట్లాడితే, లేదు లేదు మేము అస్సలు రెచ్చిపోమంటారు. 6 వాళ్ళ కొత్త బట్టలు వేసి పంపిస్తాడు. అక్కడ దళారులు ఉంటారు, వీళ్ళు అంటే చాలా తక్కువ రేట్లకి ప్రజలకు అమ్ముతా ఉంటారు అన్నట్టు. మనకి ఎంత వచ్చిందో దాన్ని రూపాయి ఆటన లాభం చూసుకొని అమ్మమని చెప్తాడు. మోసం చేయొద్దు అంటాడు, జనాలకి వ్యాపారం చేయొద్దు అంటాడు. సో వీళ్ళు ఇలా తక్కువ అమ్ముతుంటే జనాలందరూ ఎగబడి వీళ్ళ దగ్గరే కొంటారు, మిగతా మార్కెట్ లో ఎవరి దగ్గరికి వెళ్ళారు. దాని కారణంగా వాళ్ళు వచ్చి వీళ్ళని అటాక్ చేపిస్తారు, రౌడీలను పెట్టి అటాక్ చేపిస్తే 6 కొట్టగలిగే కెపాసిటీ ఉన్నా కూడా 2 చేతులు ఇలా పట్టుకొని నిలబడి ఉంటారు, కొడతా ఉంటారు.
పోల్చుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సాయంత్రం లేట్ అయితది ఇంటికి రావడానికి వాళ్ళు. ఈయన ఎదురు చూస్తా ఉంటాడు అక్కడ నుంచెల్లి. ఎదురు చూస్తా ఉంటే చాలా కంగారుపోతాడు. ఏమైపోయాడో మరి తాగిర్రా లేకపోతే ఏం చేసిర్రు అని చెప్పేసి చాలా అదైపోతా ఉంటాడు. వాళ్ళందరిని ఎడ్ల బండ్లేసుకొని ఒకామె తీసుకొనొస్తది వీళ్ళకి తెలిసినామె. అందరు గాయాల పాలై ఉంటారు. అంటే ఎంత ఆనందిస్తారంటే వాళ్ళు హగ్ చేసుకొని మీరేమనలేదా? కొట్టలేదు. అలా ఆమెను అడుగుతాడు. కొట్టలేదంటే అస్సలు కొట్టలేదు. మాట అనలేదంట. మాట అనలేదు. తిరిగి ఏమి చేయలేదు. రియాక్షన్ ఇవ్వలేదంట. అస్సలు రియాక్షన్ ఇవ్వలేదంటే అంటే సక్సెస్‌గా ఫీల్ అవుతారు. అంటే నేను ఈరోజు ఎందుకోసం వాళ్ళని తీసుకొచ్చినాం అది అద్భుతంగా ఉంటుంది. మీకక్కడ చెప్పాలి అంటే యేసుక్రీస్తు శిష్యులు కనిపిస్తారు ఆ సినిమా మొత్తం. అంటే ఏం కనిపించదు అంతకుమించి. చివరికి ఆయన వాళ్ళ కోసం నిజంగానే చనిపోతారక్కడ ఫైనల్‌గా. క్లైమాక్స్‌లో. అద్భుతంగా ఉంటుంది. రౌడీలను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడడానికి చనిపోతారు. సో, అంటే నిజంగా దూషణకు ప్రతి దూషణ మనకి సమాజంలో చాలా అవకాశాలుంటాయి. తిట్టడానికి, తిరిగి తిట్టడానికి, తిరిగి రియాక్షన్ ఇవ్వడానికి. మరి ఎలా ఉంటామండి మనం? హ్మ్. క్రైస్తవ జీవితం చాలా అద్భుతమైనది. మీరు విలియం మెక్‌డొనాల్డ్ గారు రాసినటువంటి 'సాధారణ క్రైస్తవ జీవితం' అనే ఒక పుస్తకం ఉంటది. చదివి చూడండి. ఎంత అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అందులో. ఎలా బ్రతకాలి సమాజంలో. హ్మ్. ఒకరోజు ఒకాయన కన్‌స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటాడు. కన్‌స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే ఈయన క్రిస్టియన్. ఆ పక్క వాళ్ళేమో ఈయన లాయర్ గూడా. పక్క వాళ్ళేమో హిందూ అంటే అన్యులు, అన్‌బిలీవర్స్ ఫారెన్ కంట్రీలో. ఈయన కన్‌స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఒక ఇంచు అంటే వీళ్ళు పెట్టుకున్న తర్వాత కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత ప్లాన్ గీసి ఇంజినీర్‌ని పిలిపించి ప్లాన్ అయ్యి, కన్‌స్ట్రక్షన్ అయ్యి, వాల్స్ లేపిన తర్వాత అప్పటిదాకా చూస్తారు పక్కోళ్ళు. కావాల్సిన ఇంటెన్షన్‌వి మీ గోడ కొంచెం ఎక్కువుంది దానివల్ల మాకు సూర్యరశ్మి పడట్లేదు అని కంప్లెయింట్ చేస్తారు. కంప్లెయింట్ చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? అప్పటికప్పుడు మళ్ళీ ఇంజినీర్‌ని పిలిపించి ప్లాన్ అంతా చేంజ్ చేపిచ్చి అది చేస్తాడు. అంటే వాళ్ళకి క్రీస్తు ప్రేమను ఎలా ప్రదర్శిస్తాడంటే వాళ్ళు ఆ షాక్ గురైపోతారు. వాళ్ళెంత దగ్గరవుతారో చెప్పండి నాకు. ఒక వ్యక్తిని గెలుచుకోవడం చాలా అద్భుతమైన విషయం కదా! కోల్పోవడం ఎంత సులువో నా ఇష్టం నాకు రూల్ ఉంది. నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా నేను. నువ్వేం చేస్తావో చేసుకో అని కూడా మాట్లాడొచ్చు. లేకపోతే తిరిగి అటాక్ చేయొచ్చు. హ్మ్. సో, అది ఉండాలి. దూషణకి ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. అందులో ఇంకో స్టోరీ ఉంటది. ఒక యవనస్తుడు ఉంటాడు. ఆహ్, భక్తిపరుడు చాలా ఎప్పుడు దేవునితో ప్రార్థనలో వాక్యం చదువుకుంటూ చాలా నమ్మకస్తుగా బ్రతికేటువంటి ఒక యవనస్తుడు. ఒకరోజు డోర్ శబ్దం వినబడతది. ఎవరు అని చెప్పేసి డోర్ తీస్తాడు. డోర్ తీయగానే ఒక అమ్మాయి, యవనస్తురాలైన అమ్మాయి ఒక చంటి బిడ్డని ఎత్తుకొని ఎదురుగా ఉంటది. ఎదురుంటే ఏంటమ్మా చెప్పమ్మా అనగానే, ఆ బిడ్డని అక్కడ డోర్ దగ్గర పెట్టేసి, "ఈ పాపానికి నువ్వే కారణం. నువ్వే ఉంచుకో నాకు సంబంధం లేదని" ఎళ్ళిపోతాడు. నీ పాపని నీ చేతులో పెడుతున్నా అనగానే ఆయన షాక్ అవుతాడు. ఆయనకి ఏ ఆడపిల్లతో పరిచయం ఉండదు. ఎవరితో సంబంధం ఉండదసలు. ఆయనకి ఎవరితో అటాచ్ ఉండదు. ఆయన షాక్ అవుతాడు. నేనెప్పుడు పాపం చేసినా? నాకు ఈ బిడ్డకు పుట్టడానికి నేనెలా కారణమయ్యానని షాక్ అవుతాడు. లోపలికెళ్ళి ఆ బిడ్డని తీసుకొని ప్రార్థన చేస్తాడు. ఏం మాట్లాడలేడు. ప్రార్థన చేస్తాడు. ప్రభు ఏం చేయాలంటే, ప్రభు దగ్గర నుండి అంటే ఒక సమాధానం వస్తుంది. యెస్. నేను పెంచుతాను. ఆమెను చాలా జాగ్రత్తగా పెంచుతాను. ఊరంతా ఆయన మీద నిందలు మోపుతా ఉంటారు. ఒక్కరోజు రిటర్న్‌గా మాట్లాడు ఎప్పుడు కూడా. ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇది నాది కాదు. నాకు సంబంధం లేదని ఏ రోజు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. అలా పెంచుతా ఉంటే ప్రభుతో నమ్మకంగా ఉంటే, ఒకరోజు ఆ స్త్రీ వచ్చి ఊరంతా చెప్తది నాకు ఆ బిడ్డకి ఆయనకు సంబంధం లేదు. అంటే దేవుడు నింద తీసేసే విధానం చాలా అద్భుతమైనది. హ్మ్. ఎంత రియలిస్టిక్‌గా అంటే ప్రభు అదే కదా! ఇప్పుడు ప్రభు తన మీద ఎన్ని నిందలు మోపినా తన నిందలు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా తుడిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవద్దండి. ఎవరైనా మనల్ని దీవించి శపిస్తే, ఎవరైనా మనకు కీడు చేస్తే, ఎవరైనా మనల్ని దూషిస్తే, నేనేమైనా తక్కువనని మనం వెంటనే నేను తక్కువ కాదు నేను నన్ను ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటారని బంధువుల మధ్యలో గాని, స్నేహితుల మధ్యలో గాని, కొలీగ్స్ మధ్యలో గాని, మన సంఘం మధ్యలో గాని ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎవరేమోని అనుకోండి. మనం చేతగానోళ్ళు అనుకోకండి, మనల్ని తప్పు పట్టనివ్వండి. నో ప్రాబ్లమ్. కొన్నిసార్లు మన పరిస్థితుల వల్ల కొన్ని చేయలేము. అవునా? మన పరిస్థితుల వల్ల కొన్ని మన 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 మనసులో వేరుంటుంది. హ్మ్. సో, దూషించుకోని. ప్రాబ్లమ్ లేదు. ఆ దూషణ, ఆ నింద నిజం కాదని ఒక రోజు అర్థమవుతది. మనల్ని దూషించడం వల్ల వాళ్ళే సిగ్గుపడే పరిస్థితి మనం కల్పించాలి. అలా బ్రతకాలి. సో, అందుకే దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. చేసుకొని తిట్టుకొని వాళ్ళు మనల్ని నిందిస్తే నిందించుకోండి. మనం తిరిగి వాళ్ళని పాయింట్ ఔట్ చేయకూడదు. నేనే నా భార్యతో మాట్లాడుతాను. ఎవరి గురించి ఎక్కడ నెగెటివ్‌గా మాట్లాడొద్దని టాపిక్ వచ్చింది. కార్‌లో వెళ్తున్నాం. ఎవ్వరి గురించి నెగెటివ్‌గా మాట్లాడొద్దు. అవసరం లేదు మనకి. అనుకోని వాళ్ళు మన గురించి చెడుగా అనుకుంటే అనుకోని ప్రాబ్లమ్ లేదు. దానివల్ల మనం నష్టపోము వాళ్ళు చెడుగా అనుకోండి.
ఎవరికి నష్టం అంటే చెడుగా అనుకున్న వారికి నష్టమా, వినేవారికి నష్టమా? అనుకునే వాళ్ళు కదా. సో అది వాళ్ళ మనసును పాడు చేస్తుంది, వాళ్ళ హృదయాన్ని కంగారు పెడుతుంది, మనల్ని కాదు. మన ప్రశాంతత మనం కలిగి ఉండాలి. ఒకవేళ అది వాళ్ళు మన మీద నింద మోపింది, ఆ నింద నిజం కాకుండా బ్రతకడం మన ప్రయత్నం చేయాలి. సో అందుకే మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం. పరలోకంలోని ఆ స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించాలంటే, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలి అంటే ఈ భూమి మీద ఎలా ఉండాలి? ఎవరిని ఏమనకూడదు. ఆమేన్. ఎవరిని అంటే అర్థం ఏంటి? ఎవరినంటాం? ఊరికి ఎవరిని అనం కదా. ఎవరిని? రియాక్షన్. తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టకూడదు, మనకు అన్యాయం చేసిన వారికి తిరిగి అన్యాయం చేయకూడదు, దూషించిన వారిని తిరిగి దూషించకూడదు, కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకూడదు. అందుకే రియాక్షన్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉండాలి. మన రియాక్షన్ చాలా ప్రధానమైనవి ఉన్నాయి. ఓకే, 3వ పాయింట్ చూద్దాం మనం 10వ వచనంలో. ఏమంటున్నాడు? బీ లవ్ ద లైఫ్. నిజంగా మీరు జీవాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. దేన్ని ప్రేమించాలంట? ఏంటిది జీవాన్ని ప్రేమించడం అంటే? ఏ జీవం గురించి మాట్లాడుతున్నాడు? నిజంగా మీరు జీవాన్ని ప్రేమించేవారైతే ఏ జీవం గురించి మాట్లాడుతున్నారు? ఈ లైఫ్ గురించా? మన ప్రాణాన్ని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడా? కాదు కదా. నిజంగా మీరు జీవాన్ని ప్రేమించగోరితే కదా, ఆ పరలోక సంబంధమైనటువంటి జీవాన్ని నువ్వు అనుభవించగోరితే, ఆ జీవాన్ని నువ్వు కోరుకుంటే కదా, ఆ జీవాన్ని నువ్వు ఆశిస్తే, ఆ జీవాన్ని నువ్వు కాంక్షిస్తే ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఒకసారి మీరు మళ్ళీ చూడండి లేఖనాన్ని, ఒకసారి శ్రద్ధగా చూడండి, ప్రతి పాయింట్ గమనించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అంట. ఎంతమంది కోరుకుంటున్నారు మంచి దినాలు చూడాలి అని? మంచి దినాలు చూడాలి. ఎస్, ఈ రోజు బాగాలేదనుకో, రేపు మంచి దినం చూడాలి. ఏం చేయాలి? మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలి అంటే, ఒక విజన్ అంటే మనకు ఒక భవిష్యత్తు ఉంది, ఒక హోప్ ఉంది కదా, ఒక నిరీక్షణ ఉంది మనకు. ముందు దేవుడు మన జీవితంలో ఎప్పుడు మంచి చేస్తాడని నమ్మాలి. దానికి తగినట్టుగా బ్రతకమంటున్నాడు. దానికి తగినట్టుగా జీవమును ప్రేమించి మంచి దినం చూడకూడదు. ఏం చేయాలంట? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. దేని కాచుకోవాలా? చెడ్డ మాటలు పలకకుండా నాలుక. క్రైస్తవుని నోట నుండి చెడ్డ మాట సరైనది కాదు. చెడు మాట అనగానే, చెడు అనగానే ఓన్లీ భూతే కాదండి కదా. చెడు అంటే భూతేనా? ఇంకేమన్నా ఉన్నా? చెడ్డ మాటలు అంటే ఒక వ్యక్తికి అగెనెస్ట్ గా, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తికి మనం ఒక వ్యక్తిని ఇతరులు అపార్థం చేసుకునే విధంగా, ఒక వ్యక్తిని ఇతరులు తప్పుగా భావించే విధంగా ఎప్పుడు కూడా పలకకూడదు. అవునా? చెడ్డ మాటలు పలకకుండా ఇతరుల గురించి మనం ఎప్పుడు కూడా తప్పుడు మాటలు పలకూడదు. అలాగే కపటపు మాటలు అంట. కపటపు మాటలు అంటే మోసయుక్తమైన కదా, ఇతరులను మోసం చేసే విధంగా కపటపు మాటలు చెప్పడం. అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి పట్ల మంచి దృక్పథం ఉంది అనుకో, దాన్ని ఏం చేయాలి? కొంతమంది చెడగొడతారు కదా. ఫ్యామిలీలో కానీ కొన్ని ఏరియాలో మనం చూస్తాం, అబ్బాయి వ్యక్తి పట్ల ఆయనకి ఎంత కన్సర్న్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ఏం చెప్పాలి అప్పుడు? బ్రదర్, అనుకున్నంత మంచోడు ఏమీ కాదు, ఒక్క మాట వేయాలి అంతే, బాగుంటుంది. అప్పుడు ఏమైపోతుంది? నువ్వు బాగా క్లోజ్ ఉంటున్నావు, నువ్వు ఎంతో మంచోడు అనుకుంటున్నావు, బట్ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు. మానవునికి ఉన్న ప్రాబ్లం అంటే తెలుసా అండి, మనం ఎన్ని పాజిటివ్ విషయాలు చెప్పినా నమ్మరు, కానీ ఒక చిన్న నెగిటివ్ విషయం అయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది. అవునా? నిజమే కదా. ఒక వ్యక్తిని 20 సంవత్సరాలు మంచిగా నమ్మి మంచితనం చూసిన తర్వాత కూడా ఎవరన్నా వచ్చి నెగిటివ్ మాట్లాడితే ఏం చేస్తారు? అయిపోతుంది అంతే. ఈవెన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా అంతే. నీకు ఎంత నమ్మకం ఉంటే నీ భార్య పట్ల పొరపాటున కూడా వచ్చి నీ భార్యను అక్కడ చూసినా అన్నాడు అనుకో, ఈజీగా నమ్మేస్తాం కదా. అంటే మన భార్యతో మనకు అనుబంధం ఉండి ఆమె ఎలాంటిదో మనకు తెలిసినా కూడా ఎవడైనా అలాంటి ఒక చిన్న ఆలోచన చెప్పేస్తే నమ్ముతా ఉన్నాం మనం, అంత ఈజీగా నమ్మేస్తాం. ఎందుకంటే మన మైండ్ అంత వీక్ మైండ్, మనం ఈజీగా నెగిటివ్ థాట్స్ రిసీవ్ చేసుకుంటాం. అదే మంచిని అంగీకరించాలంటే టైం పడుతుంది. ఒక వ్యక్తి గురించి మనం మంచి చెప్పినప్పుడు అబ్జర్వేషన్ చేయాలంటాం, చూడాలంటాం, గమనించాలి, చాలా టైం తీసుకుంటాం. అదే వ్యక్తి గురించి నెగిటివ్ చెప్తే ఈజీగా నమ్మేస్తాం. అందుకే మనం చాలా జాగ్రత్త ఉన్నాం. మన మాట జీవం కలిగింది, అది శక్తివంతమైనది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి కపడం మాటలు పలకకూడదు, ఎదుటి వ్యక్తి గురించి మోసయుక్తమైన మాటలు పలకకూడదు. అంటే డిసీవ్ చేసే విధంగా, వ్యక్తిని అపార్థం చేసుకునే విధంగా
ఆ వ్యక్తికి సంబంధం లేకపోయినా ఏదో కల్పించి చెప్పడం, కపటం మాటలు అనేటివన్నీ కూడా అవి కల్పించి చెప్పబడతాయి. అవునా? సో అలాంటి కల్పించే మాటలు, చెడ్డ మాటలు ఎప్పుడు కూడా పలకకూడదట. నువ్వు నిజంగా నీ జీవాన్ని ప్రేమిస్తే, నువ్వు మంచి దినాలు చూడగోరితే, నీ జీవాన్ని ప్రేమించాడు. ప్రేమిస్తే ప్రేమించిన తగ్గట్టుగా ఉంటాం. అవునా? దానికి తగినట్టుగా మన ప్రవర్తన ఉంటుంది. దానికి తగినట్టుగా మన మాటలు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి చూడండి. ఇంకేమి విషయాలు ఉన్నాయి? అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఇంకేం చేయాలంట? కీడు నుండి తొలగి మేలు చేయవలెను. ఎవరు? జీవాన్ని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. కీడు నుండి తొలగిపోవాలి. మేలు చేయాలంటే ఫస్ట్ కీడు నుండి మనం బయటికి రావాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే ఈరోజు మన హృదయాల్లో తెలియనటువంటి ఒక విషయం ఉంది అండి. తెలియనటువంటి ఒక పాయిజన్, లేకపోతే తెలియనటువంటి ఒక చేదు, బిటర్నెస్ మన అందరి హృదయాల్లో ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర కదా. ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తిత్వాన్ని, నిస్వార్థమైనటువంటి ప్రేమను ప్రదర్శించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మేము పరిచయకు వెళ్ళినప్పుడు ఇదే మాట, ఇప్పుడు కపటం మాటలు అనేది ఇప్పుడు సహజంగా విశ్వాసాల పట్ల ఎలా నడుచుకోవాలని మనం చూస్తున్నాం కదా. మేము పరిచయలు కూడా దీన్ని పట్టుకొని మేము వచ్చామండి. ఈ మాటను పట్టుకొని. మీరు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు 3వ వచనం నుంచి గమనిస్తే పౌలు ఒక మాట అంటాడు పరిచర్యలో. ఏలియనగా మా బోధ కపటమైనది కాదు అంటాడు. ఏలియనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు అంటాడు. అంటే బోధకులముగా పరిచర్యలో మాకు ఒక స్ట్రాంగ్నెస్, అంటే ఒక కాన్ఫిడెంట్ ఏంటి తెలుసా, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఏంటి అని అంటే, ఎవరి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ మాట నేను ధైర్యంగా చెప్పడం. ఏలైనా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? ఎలా తెలుసు నా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అంటే? పౌలు దానికి ఒక 3 అద్భుతమైన రీజన్స్ ఇస్తాడు. 4వ వచనంలో ఒక రీజన్ ఇస్తారు. ఏంటిది? సువార్త ప్రకటించుటకు మేము దేవుని చేత యోగ్యులమని ఎంచబడిన వారమైనందున, సో ఆ దేవుని సంతోషపెట్టడానికి మేము సువార్తను ప్రకటిస్తున్నాం. అంటే నా బోధ కపటమైనది కాదని నాకు ఎలా తెలుసు అని అంటే, నేను బోధిస్తుంది మనుషుల కోసం కాదు, నెంబర్ 1. ఎందుకంటే బోధ అప్పగించినటువంటి ఆ దేవుని సంతోషపెట్టడానికి బోధిస్తున్నాను కాబట్టి దాన్ని నేను కలపడానికి, చెరపడానికి నేను ప్రయత్నము చెయ్యను. మనుషులు ఏమనుకుంటారు, మనుషులు బాధపడతారు, మనుషులు హట్ అవుతారు కాబట్టి ఇలా చెప్పాలి, మార్చి చెప్తే కొంచెం హట్ గారు. అవునా? సో కపటమైనది కాదు. ఎలా తెలుస్తుంది కపటమైనది కాదు అని? అందుకే యేసు పౌలు అంత ఖచ్చితంగా ఉన్నాడు. అంటే నేను యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు చేస్తారు, జ్ఞానం ఎదుగుతున్నారు, నేను మాత్రం సిలువ ఇవ్వన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. అంత ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఈ నేటి సేవకులు? చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళ బోధ అది కాదు. సిలువ ఇవ్వన క్రీస్తుని ఎవరు ప్రకటించట్లేదు. ఎందుకంటే అది నశించిన వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న వారికి మనకు దేవుడు శక్తి అయ్యిందంటే దేవుడు దాన్నే ప్రకటించమన్నాడు. నశించిపోయే వారికి సువార్త వెరితనం ఎప్పటికి కూడా. అది లోక సంబంధమైన జ్ఞానానికి వెరితనంగా కనిపిస్తుంది, అడ్డుబండగా కనిపిస్తుంది. అందుకే సువార్తను మనం జనరల్ గా ప్రకటించాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, పరిచర్యలో మన సంఘంలో విశ్వాసంలో ఎదుటిపత్తి ఎలా ఉండాలో నేను పరిచర్య పట్ల నేను కూడా అలాగే ఉంటాను. కపటం లేకుండా బోధిస్తున్నప్పుడు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఊహిస్తున్నావా, ఏదో ఆశించి కదా, ఏదో కోరుకొని ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీ అందరూ తెలుసు, పరిచయం వెళ్తున్నాం అంటే నిస్వార్థంగా వెళ్ళి వాక్యం చెప్పడం, రావడం అంతే. అంటే అంత కపటం, అంటే నిస్వార్థంగా మీ దగ్గరికి వచ్చింది కేవలం మీకు మేలు కలిగించడానికి, సత్యమైన బోధన అందించి మీకు మేలు కలిగించాలని తపన తప్పించి దాని వెనుకల రెండో ఉద్దేశము లేదు. 5వ వచనంలో ఏమన్నాడు చూడండి, ధనాపేక్షను కప్పిపెట్టి వేషమును ఎన్నడూ మీ మధ్యలో వినియోగించలేదు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు అని ఎలా తెలుసు? మేము డబ్బుల కోసం ఎలాంటి డ్రామాను ప్లే చేయట్లేదు కదా. డబ్బు కోసం, మనీ కోసం ఎలాంటి గేమ్స్ ఆడట్లేదు, ఎలాంటి వేషధారణని ప్రదర్శించట్లేదు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయట్లేదు. ఇప్పుడు వేషధారణ ఎలా ఉంటుంది అప్పుడు? మనకు తెలుసు, యూదా ఇస్కరియోతు ఒక ఎగ్జాంపుల్ తీసి, యూదా ఇస్కరియోతు ఒక రోజు ఒక స్త్రీ విలువైన అత్తను తీసుకొచ్చి యేసుప్రభు పాదాలని పగులుగొట్టి కడుగుతా ఉన్నప్పుడు ఏమన్నాడు యూదా? ఇంత విలువైనటువంటి అత్తరుని ఎందుకు వృధా చేస్తున్నావు? అమ్మి నాకు ఇస్తే నేను బీదలకి పంచేవాడు. నిజంగా వాడు బీదలు పంచడానికి అడిగిందా? కిందనేమున్నది, వాడు దొంగయు దోచుకొని వాడు కాబట్టి డబ్బు వాళ్ళ దగ్గరికి ఇస్తే డబ్బు సంచి వాళ్ళ దగ్గర ఉంది. ఆ అత్తరు అమ్మి డబ్బు ఇస్తే ఏం చేసేవాడు? కొంత జేబులు వేసుకున్నవాడు, కొంత బీదలకు పంచేవాడు. దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు డ్రామా, అవునా? వేషధారణ అంటే డబ్బు కోరుకున్నాడు కాబట్టి వాడు అలాంటి సలహా ఇస్తున్నాడు. కొంతమంది పరిచర్యలు కూడా అలాగా లోపల వేసుకొని బయటికి ఉన్నారు. చాలా మంది అలాంటి పరిచర్యలు జరుగుతున్నాయి. అప్పుడు ఏంటి కదా, వేషధారణ అంటే డబ్బు కోసం చేస్తున్నట్టే కదా, డౌట్ లేకుండా మనీ కొరకే, మనీ ఇంటెన్షన్ ఉన్నట్టే కదా ఇప్పుడు అక్కడ. సో పౌలు ఎప్పుడు కూడా అలాంటి పరిచర్య లేదు. మనీ ఇంటెన్షన్ కలిగి ధనాపేక్షను కప్పిపెట్టి వేషను ఎక్కడ వినియోగించలేదు. తనకు ధనం పట్ల ఆపేక్ష ఎక్కడ ప్రదర్శించవాలి, ఎక్కడ కనిపించదు. అంత ఖచ్చితంగా మీకు తెలుసు, ఇన్ని సంవత్సరాల పరిచయలు మనం ఇప్పటివరకు ఆఫరింగ్స్ ఇవ్వట్లేదు, ఆఫరింగ్ బాక్స్ ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే మనం డబ్బు కోసం చేయట్లేదు.
ఎవరైనా ప్రేమతో ఏదైనా నేను ప్రేమతో బోధిస్తున్నట్టు ప్రేమతో సహాయం చేస్తేనే యాక్సెప్ట్. సో మూడో విషయం కూడా చెప్తున్నాడు 6వ వచనంలో ఏమన్నాడు? మేము అపోస్తులమై ఉన్నను, అధికారం చేయటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లే గాని ఇతరుల వల్ల గాని ఏమెప్పునో మేము కోరలేదు. అంటే పౌలు సంఘం మీద సమాజం మీద ఏం చేయలేదు, అథారిటీని ప్రదర్శించలేదు. నిజంగా చెప్పాలంటే పౌలుకున్న అథారిటీ చాలా గొప్పది. అవునా? అపోస్తులత్వం మనకు అనుగ్రహించబడింది. అన్యజనులకైన అపోస్తులుగా స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుగా నియమించబడ్డాడు. ఎప్పుడు కూడా తన అపోస్తుల యొక్క అధికారాన్ని ప్రదర్శించలే. కానీ ఈ రోజు చాలా మంది ఏమంటారు, నేను సేవకుని తెలుసా, నేను అభిషిక్తుని తెలుసా, నేను సో అండ్ సో నాయకుని తెలుసా అంటే అధికారాన్ని ప్రదర్శించకుండా సంఘాన్ని ఈరోజు చాలా మంది కాయలేదు. అంటే సంఘాన్ని నడిపించలేకపోతున్నారు. కానీ పౌలు గాని పేతురు గాని ఎక్కడ వాళ్ళ అధికారాన్ని వాడకుండానే సంఘాన్ని ప్రేమతో వాళ్ళు కాయగలిగారు. అందుకే 7వ వచనంలో ఏమంటాడు? స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లుగా మీ మధ్యలో మేము సాధులమై ఉంటామని అంటాడు. అది పరిచర్యలో ఒక తల్లి స్థానం తీసుకున్నాడు అంటాడు పౌలు. అంటే బిడ్డలు పాలించే తల్లి బిడ్డల పట్ల ఎంత ప్రేమను, ఎంత సాధుత్వాన్ని, ఎంత మృదుత్వాన్ని ప్రదర్శించిందో మేము అలాగే మేడలు నడుచుకున్నాం. ఈరోజు చాలా మంది అజామాయి చెలాయిస్తున్నారు, డిక్టేటర్షిప్ చేస్తున్నారు కదా. హిట్లరిజం అనేది సంఘాలు కనిపిస్తుంది నాయకుల లోపల. సంఘాన్ని బెదిరించే హక్కు ఎవరికి లేదు. అందుకే అపోస్తులు ఎప్పుడు కూడా సంఘంతో మాట్లాడుతూ బ్రతిమలాడుకుంటున్నాం, వేడుకొంచున్నాం అనే పదాలు వాడారు. కానీ గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాం, నా మాట వినాలని చిటికలేసి ఎవరి సంఘాన్ని ఇక్కడ బెదిరించిన సంఘటనలో కనిపించు. బల్లకు దయ అని బెదిరించలేదు ఎప్పుడు. అప్పుడప్పుడు అవసరతను బట్టే కొరంది లాంటి సంఘంలో పౌలు అప్పుడప్పుడు ఆజ్ఞాపించుతున్నారు. అది కూడా లేఖనానుసారమైనటువంటి విధానంలో. సో ఈ రోజు అది లేదు. నిజంగా ఒక నాయకుడు ఎలా ఉండాలి, విశ్వాసులు కప్పడం అనేది క్రైస్తవుడికి తగదు. అది నాయకుడైనా విశ్వాసే అయినా మన మాటలు, అందుకే మాటలు చాలా అద్భుతంగా ఉండాలి, కట్టే విధంగా ఉండాలి, అంతేగాని కూల్చే విధంగా ఉండకూడదు. ఒకసారి మా అన్నాను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఒక వ్యక్తి తన మాటలతో వేరే సహోదరుని గాయపరుస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశాడు. సో వీఆర్ ట్రీ ప్లాంటర్స్, వీఆర్ నాట్ ట్రీ కట్టర్స్ అన్నమాట. మనము చెట్లను నాటే వాళ్ళం కానీ చెట్లను కడి చేసే వాళ్ళం కదా. అంటే హృదయాలని అంటే మనము సహోదరులు మనకు అనుగ్రహించినప్పుడు మనం కట్టాలి కానీ ఎప్పటికీ కూర్చోకూడదు. నిజమే కదా. ఒక సహోదరుడు మనకు దొరికిందంటే ఎట్లా కట్టాలి, ఎలా నిలబెట్టాలని ఆలోచన చేయాలి కానీ ఎలా కట్ చేయాలని ఆలోచించకూడదు, ఎలా దేవుడికి దూరము చేయాలని ఆలోచించకూడదు. ప్రతి మనిషిని మనం నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి, ప్రతి మనిషిని కట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈవెన్ మన వర్డ్స్ కదా, అది చాలా ప్రమాదం. మనం ఒక మాట అంటే ఆ వ్యక్తి కూలిపోవచ్చు ఒక మాట ద్వారా. ఒక నెగిటివ్ వర్డ్ లేకపోతే ఒక తప్పుడు మాట, ఒక కపటం మాట చెప్పినా కూడా ఏమైతారు, మనుషులు వెనక్కిపోతారు. అంత అద్భుతంగా ఉండాలి మన మాటలు, కట్టే విధంగా ఉండాలి కానీ కూల్చే విధంగా ఉండకూడదని. అంత అద్భుతంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకేమన్నాడు? సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడవాలి. సహోదరుల మధ్యలో ఏం కావాలి? సమాధానం వెతకాలంట. సమాధానం లేకపోతే వెతకాలి, వెంటాడాలి. అవునా? మీ ఇద్దరి మధ్యలో ఎవరికన్నా తారతమ్యాలు వచ్చినాయనుకో, చిన్న విభేదం వచ్చినాక ఏం చేయాలా? ఫస్ట్ ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవాలి, మనం డైలీ కార్యక్రమాలు చేసుకోవాలి, ముందు సమాధానం వెతకాలి. ఒక వ్యక్తి నిజంగా నాకు ఎవరితో మాట లేదు అంటే నేను తట్టుకోలేను, ఆ వెంటనే ఫోన్లు చేస్తూనే ఉంటా ఆ వ్యక్తితో మాట్లాడేందుకు. ఎందుకు అని అంటే సమాధానం ఉంటేనే మనం మిగతా మనం ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. అలా సమాధానం లేకుండా నేను బైబిల్ ధ్యానించినా, నోట్స్ ప్రిపేర్ చేసినా, లేకపోతే ఇంకో పీపీటీ తయారు చేసుకున్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మానవునికి ఫస్ట్ వెతకాల్సింది క్రైస్తవ జీవితంలో సమాధానం. ఎవరైనా రాకపోయినా తెలిసినా ఫస్ట్ నేను ఫోన్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తే ఏమైనా ఉందా, లోపల ఏం లేదు కదా. కొన్నిసార్లు ఏమైనా గత వారంలో ఏమైనా మరి మెసేజ్లు ఏమైనా పర్సనల్ గా తీసుకొని అలిగి రావట్లేదా, లేకపోతే హట్ అయి రావట్లేదా, నాకు ఆలోచనలు వస్తా ఉంటాయి. వెంటనే ఏం చేస్తాం? కాల్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు? అలాంటి ఏమీ లేవు. మన లోపల ఏం లేదు, మనం ఎవరిని ఉద్దేశించి ఏది చెప్పలేదు. సో ఏదైనా కానీ మనం సమాధానం వెంటాడుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. సమాధానం వెంటాడాలి, వెతికి వెంటాడాలి సమాధానాన్ని. అందుకే అంటాడు, మీరు రోమపత్రికలు కూడా చూసినాడు, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి సాధ్యమైనంత వరకు. ఓకే, మనం అందరితో అన్యోన్యంగా ఉండలేము. అలా అని చెప్పేసి మీరు అన్యోన్యంగా ఉండలేకపోతున్నాం అంటే అన్యోన్యంగా ఉండమని బైబిల్ చెప్పలేదు. ఏమన్నాడు? ఫస్ట్ సమాధానంగా ఉండడం చాలా ప్రధానమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి మనకు సంఘం బయట ఉన్న 50 మంది పరిచయస్తులతో మనం అందరితో ఇంటిమసీ మెయింటైన్ చేయలేము కదా, సాధ్యము కాదు. కానీ అందరితో సమాధానం 100% మెయింటైన్ చేయొచ్చు. అంటే ఎదుటి వ్యక్తి మనకు ఎవరన్నా ముఖం మనం ఎదురు పడినప్పుడు మన ముఖంలో చిరునవ్వు కనిపించాలి, నవ్వగలగాలి కదా. మీరు చెప్పగలుగుతారంటే మన జీవితంలో ఎవరు ఎదురైనా మేము ముఖంలో నాకు చిరునవ్వు వస్తుందని చెప్పగలుగుతామా? అందరూ అలాగే ఉన్నారా? కొంతమందిని చూస్తే లోపల ఏదో ఉంటది కదా ఫీల్. ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళినాము, కొన్నిసార్లు ఏం చేస్తారు, ఫంక్షన్ వెళ్ళగానే వాళ్ళు వస్తున్నారా అని అడుగుతారు. అంటే వాళ్ళు వస్తే వీళ్ళు స్కిప్ కొట్టేస్తారు.
అంటే వాళ్ళు ఎదురుపడతారు. కొంతమందికి ఎదుర్కొనే స్వభావం మనకు ఉండదు కదా, నిజమేనా? అందరిని ఎదుర్కోగలుగుతాం మనం? కాన్ఫిడెంట్ అండి. అదే అది రావాలా, నేను ఎవరైనా ఎదుర్కోగలుగుతాను. వాళ్ళు ఎదుర్కోకపోతే వాళ్ళ ప్రాబ్లం. మనం ఎదుర్కొనే స్థాయిలో ఉంటాం. ఒకవేళ మనల్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది అంటే వాళ్ళ లోపల లోపం ఉన్నట్టు, అంతే కదా. అంటే మనము ప్యూర్ గా ఉన్నప్పుడు, మనం చాలా క్లియర్ గా ఉన్నప్పుడు, మన మనస్సాక్షి గాని, మన మనసు గాని నిష్కల్మషంగా, నిర్దోషంగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు మనం ఎవరైనా ఎదుర్కోగలుగుతాం. కానీ మనల్ని ఎవరైనా ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. సో ఆ ముఖంలో చిరునవ్వు కనిపించాలి. ఎవరు చూసినా ముఖంలో ఆ వెలుగు, ఆ చిరునవ్వు కనిపించగలిగేటువంటి సమాధానం ఉండాలి. ఇంటిమాస లేకపోయినా అన్యోన్యతగా అందరితో ఉండడం సాధ్యం కాదు. మనకు ప్రతి మనిషికి 200 మంది పరిచయస్తులు ఉంటారు. 200 మందితో అన్యోన్యంగా ఉండడం హైలీ ఇంపాసిబుల్. ఓయికోస్ అంటాం గ్రీక్ లో. ఓయికోస్ అంటే ప్రతి మనిషికి ఓయికోస్ ఒక 200 మంది ఉంటారు. 200 మందితో మనం క్లోజ్ గా ఉండాలి, అన్యోన్యంగా ఉండలేము. కానీ సమాధానం 100% ఉండగలుగుతాం. వాళ్ళు ఫోన్ చేసినా ఉత్సాహంగా మాట్లాడగలగాలి. ఒకవేళ వాళ్ళు మనకు విభేదించి మన మీద నెగిటివ్ గా ఉండి మళ్ళీ తడలు ఫోన్ చేసినాక అప్పుడు ఏం చేస్తాం? కట్ చేస్తామా, లిఫ్ట్ చేస్తామా? లిఫ్ట్ చేయగలగాలి. అంత సమాధానం ఉండాలి మా హృదయం. నాకేం లేదు, నీ పట్ల నా హృదయంలో ఎలాంటి కల్మషం లేదు, లేదంటే చెడు భావన లేదు, ఆ కపటం లేదు. అంత సమాధానంగా మనం ఉండగలగాలి. ఒకరోజు మేము బోధించిన తర్వాత కొంతమంది పాస్టర్లు మా బోధకి వాక్యానుసారంగా ఉన్న బోధన తృణీకరించి వ్యతిరేకంగా మారిపోయారు. సరే, అది వాళ్ళు బోధన మాత్రమే వ్యతిరేకించారు అనుకున్నాం. తర్వాత మేము సేవ భారత్లో ఇంటర్నేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాం. వాళ్ళు కనిపించారు ఎదురుగానే. మేము దగ్గర, నేను నా జతపని వాడు ఇద్దరం కలిసి హక్ చేసుకోవడానికి మా ముఖంలో వెలుగు కనిపించింది. మేము హక్ చేసుకోవడానికి వెళ్ళాం. వాళ్ళిద్దరు 2 చేతులు ఇలా అడ్డు పెట్టి మమ్మల్ని తోసేశారు. సో ఆశ్చర్యపోయాం. అంటే ఎందుకు సహోదరత్వం అంటే బోధ నచ్చలేదు అనుకో, బోధ నచ్చలేదు, ఒకవేళ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే వాక్యానుసారంగా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా. దానికి సహోదరుని ద్వేషించాల్సిన అవసరం లేదు కదా. సో ఎవరైనా యాక్సెప్ట్ చేయగలగాలి. అంటే మన ప్రేమ చంపేయాలి ఒక రకంగా చెప్పాలని. అంత సమాధానం ఉండాలి, అంత ప్రేమ ఉండాలి మన జీవితాల్లో. రోమాలో చెప్పినట్టుగా నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టుకుంటారు. పెడితే ఎలా ఉంటదంట? నిప్పుల కుంపడి తీసుకొచ్చి నెత్తి మీద గుమ్మరించాడు. ప్రేమించడం అది. క్రైస్తవ ప్రేమ ఎలా ఉండాలంటే తట్టుకోకూడదు ఒక మనిషి. ప్రేమను తట్టుకోరంత ప్రేమించండి, అంతేగాని ద్వేషాన్ని ఇవ్వకండి దయచేసి. ఎవరికి అసమాధానం ఇచ్చేటువంటి పరిస్థితిని ఉండదండి. మన ప్రేమ ఎలా ఉండాలి అంటే వాళ్ళు తట్టుకోకూడదు మన ప్రేమను చూస్తే. మిమ్మల్ని మీకు ఎవరైనా నచ్చలేదు అనుకోండి, వాళ్ళను బాగా చూసుకోండి, అంతే. ఇంకా లైఫ్ లో మిమ్మల్ని ద్వేషించారు అంతే. మీ అత్త గాని, కోడలు గాని, ఎవరైనా ఆడపడుచులు కానీ ఎవరైనా పడలేదనుకో, మంచి ఇంటికి ఇన్వైట్ చేసి బాగా ప్రేమించండి. ఒక్క మాట అనకండి, వాళ్ళు ఎన్నన్నా భరించండి ఒక్కరోజు, అంతే. అయిపోతుంది, ద్వేషం అంతా సంహరించబడుతుంది. మా పక్కన నైబర్స్ ఉండేవాళ్ళు. ప్రతి చిన్న విషయాన్ని మాతో రోజు గొడవ పెట్టుకునేవాళ్ళు. చిన్న చిన్న విషయాలకి. అవి ఎట్లా అంటే సిల్లీగా ఉంటాయి, వాటికి రీజన్ ఉండదు. వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళు. మా ఓన్ హౌస్ ఉన్నప్పుడు అక్కడ బచ్చల కూర చెట్టు మన గోడ మీదకి, మధ్యలో గోడ ఉంటది కదా, దాని మీద పాకి కొంచెం కిందికి వచ్చినా కూడా గొడవ పెట్టుకునేవాళ్ళు. సో అట్లా అంత సివియర్ గా ఉండేది. ఒకరోజు వాళ్ళ వైఫ్ చనిపోయింది. గ్యాస్ నూనె పోసుకొని తగలబెట్టుకొని చనిపోయింది. చనిపోతే ఆయన యొక్క క్యారెక్టర్ కానీ, ముగ్గురు కొడుకులు, వాళ్ళు కూడా అలాగే ప్రతిరోజు గొడవ పెట్టుకొని ట్రై చేసేవాళ్ళు. మా పిల్లలు చెల్లి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి పక్కిలే స్కూల్ అటే వెళ్ళాలి, ఏదో రకంగా వాళ్ళను ఏడిపించేవాళ్ళు. అన్ని భరించాం, ఎందుకంటే పక్కనే ఉంటాం కదా, లైఫ్ టైం ఉండాలి కదా, ఓడ్చుకునే వాళ్ళం. ఒకరోజు అలా మదర్ అంటే ఈ వ్యక్తి యొక్క భార్య గ్యాస్ పోసుకొని తగలబెట్టుకొని చెప్తే ఎవరు రాలేదు బంధువులు క్యారెక్టర్ బట్టి. అప్పుడు నేను మా నాన్న చెప్పాను, డాడీ చెప్పి నాన్న చెప్తే అప్పుడు నాన్న వెళ్ళి DCM వ్యాన్ మాట్లాడుకొని వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకొని దహన సంస్కారాలు చేసి మా మమ్మీ చెప్పాను. అంటే అసలు యాక్సెప్ట్ చేయడం వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండడం, ఒప్పించాను. మనుషులే కదా, అన్నం ప్రిపేర్ చేసి తీసుకొచ్చి పెట్టాను వచ్చిన తర్వాత. అంతే, నెక్స్ట్ డే నుంచి చేంజ్ అంతే. కనిపిస్తే నమస్తే అన్న వాళ్ళు నెక్స్ట్ డే నుంచి. ద్వేషాన్ని చంపడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఎంత ద్వేషాన్ని మనం చంపగలుగుతాం. ఆ శక్తి మనకి ఇచ్చాడు దేవుడు, అంతే. సో ఆ సమాధానాన్ని మనం చూపించగలుగుతాం, ఆ ప్రేమను మనం ప్రదర్శించగలుగుతాం. అది అయిపోవాలి దాని ద్వారా, అంతే. కొన్నిసార్లు అవకాశం వస్తుంది, కొన్నిసార్లు అవకాశం రాదు. బట్ అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి?
సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఒకటే లాజిక్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి ప్రేమను వచ్చడానికి వాడేసుకోవాలి అంతే, ఇంకేం ఇంకా ముందు ఆలోచించొద్దు. సో అలాంటి సమాధానం మనం ఎప్పుడు కూడా మనుషులు కలిగి ఉండాలి. ఈ రోజు వరకు కూడా అంటే మా నాన్న సాక్ష్యం వీళ్ళందరూ తెలుసు, వాళ్ళు ఏదో తెల్లారి నుంచి మంచిగా పలకరించడం ప్రారంభించారు, ఎప్పుడు అది చేయలేదు. సో చూశారు కదా ఎన్ని విషయాలు చూసాం. నిజంగా నువ్వు జీవాన్ని ప్రేమిస్తే ఏం చేయాలా? చెడ్డదాన్ని పలకకుండా ఫస్ట్ నాలుకను కాపాడుకోవాలి, కపడం మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలి, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలేనంట, వెంబడించాలి, అనుసరించాలి. దేన్ని అనుసరించాలి? సమాధానాన్ని అనుసరించాలి. ఒక్కరోజు మీరు ఇప్పుడు తెలుసు, ఈ రోజు మనం ప్రతి సహవాసంలో మనము ప్రభురాత్రి భోజనం చేస్తాం, అవునా? ప్రభురాత్రి భోజనంలో మనం ఏం చూడాలి? జనరల్ గా తనను తాను పరీక్షించుకోమంటే చాలా మంది వ్యక్తిగత పాపాల గురించి ఆలోచిస్తారు. బైబిల్ ఎక్కడ కూడా అక్కడ వ్యక్తిగత పాపాలు పరీక్షించుకోమని చెప్పదు. వ్యక్తిగత పాపాలు చేసినప్పుడే పరిష్కరించుకోవాలి, దానికి ఆదివారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా. వారం అంతా ఎదురు చూస్తామా? ఈరోజు తప్పు చేస్తే ఒకవేళ మండే తప్పు చేసాం అనుకో, ఆదివారం వచ్చేంత వరకు ఎదురు చూస్తామా పాపం ఒప్పుకోవడానికి? అప్పుడే ఒప్పేసుకోవాలి కదా. మరి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు క్రైస్తవ సంఘంలో ప్రభురాత్రి భోజనం అంటే? మొదటి కొరింథీ 10:16 ఏమని చెప్పాడండి? రొట్టె ఒకటే కనుక అనేకమైన మనం ఒక్క శరీరం అయ్యి కదా. రొట్టె ఒకటే, ఆ ఒక్క రొట్టెని మనం పాల్పంపులు పొందుతున్నాం అంటే మన మధ్యలో ఏముండాలా? సమాధానం. దానికి దేనికి సంబంధించింది? అది సమాధానానికి సంబంధించి వెంటాడాలి. మీకు కొంతమంది రాత్రి భార్య భర్తలు గొడవ పెట్టుకుంటారు, శనివారం రాత్రి ఉదయం లేవగానే వచ్చి ప్రభురాత్రి భోజనాలు పాల్పంపులు పొందినట్టు, రైటేనా? నెవర్. సమాధాన పడాలి. ఏం చేయాలి? సేకండ్ ఇచ్చుకోవాలి, ఒకరినొకరు క్షమించుకొని వచ్చి అప్పుడు రొట్టె విరవాలి, అప్పుడే దానికి అర్థం ఉంది. అందుకే రొట్టె ఒకటే కనుక అనేకమైన ఒక శరీరం అక్కడ ఇన్వాల్వ్ కామని చెప్తున్నాడు. అందుకే 11-15 ఏమంటే మీరు అందరూ కూడి వచ్చిన ఎక్కువ కీడికి కానీ ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు? విభేదాలు, కక్షలు, కలహాలతో, మనస్పార్థాలతో రొట్టె విరవడం రైట్ కాదు. అది ప్రభురాత్రి భోజనం అనిపించుకోదు. అలా చేస్తే అది ప్రభురాత్రి భోజనం కాదు. నేటి సంఘాలు అన్ని అలాగే చేస్తున్నారు. పక్కంతో ఎలా ఉన్నారో చూసుకోవట్లేదు. వీళ్ళు మీ పాపం చేసిన వారం అంతా చేసిన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు. అది రైట్ కాదు కదా. రెండోది ప్రేమ లేదు. అక్కడ ఏం లేదు? ప్రేమ లేదు. ఏం ప్రేమ లేదు? భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకడు తన మటుకు తాను భోజనం చేస్తున్నాడు, బీదాన్ని సిగ్గుపరుస్తున్నాడు, సిగ్గు లేదా పౌలు కోపడుతున్నాడు. నేను మెచ్చుకుంటానా? మెచ్చుకోను. ఎందుకంటే సంఘంలో బీదల్ని అవమానపరచకూడదు. బీదల పట్ల కన్సర్న్ ఉండాలి. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటిది అర్థం కావాలి కదా. ఏం జ్ఞాపకం చేసుకోవాలన్న శరీరాన్ని కదా. ఆయన భౌతికమైన శరీరాన్ని అర్పించి సంఘం అనే శరీరాన్ని స్థాపించాడు. ఈ సంఘం అనే శరీరాన్ని ఆయన రక్తమే పునాది, అవునా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మనం ఇతరులతో ఎలా ఉంటున్నామో అది ప్రభువు శరీరం అని వివేచింపక తిరిగి రావడానికి. శరీరం అని వివేచించుకోవాలి. మనమందరం ఒకే శరీరంలోని సాటి అవయవాలను వివేచించుకోమంటారు. అలా వివేచించుకొని పక్కవారితో ఎలా ఉన్నామో తెలుసుకోవాలి. సమాధానం యొక్క విలువ ఎంత గొప్పది అంటే మీరు చూడండి, మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు ఏమన్నాడు? నువ్వు బలిపీఠంలో అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం కలదని జ్ఞాపకం వస్తే ఫస్ట్ అర్పణ అక్కడ వదిలేయాలంట. ఏది ఇంపార్టెంట్ మనకు? డబ్బులు ఇవ్వడం కాదు కదా, కానుక ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ఏది దేవుని దృష్టిలో ఏది ఇంపార్టెంట్ ఆయనకి? మొదట వెళ్ళి అంటాడు ఫస్ట్ నువ్వు చేయాల్సింది సమాధాన పడడం. ఫస్ట్ చేయాల్సింది బైబిల్ చదవడం, ఫస్ట్ చేయాల్సింది ప్రార్థన చేసుకోవడం, ఫస్ట్ చేయాల్సింది కానుక ఇవ్వడం కాదు. ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది సమాధానం. నువ్వు సమాధాన పడిన తర్వాత ఏం చేసినా దేవుడు అంగీకరిస్తాడు. సమాధాన పడకుండా నువ్వు ఏం చేసినా దేవుడు అంగీకరించాడు. ఈ విషయం అర్థం కావాలండి క్రైస్తవం. నువ్వు సమాధాన పడకుండా ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత సేవ చేసినా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు సమాధాన పడిన తర్వాత చేసే రూపాయి ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు సమాధాన పడకుండా 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడు అంగీకరించాడు. అది దేవుని యొక్క తత్వం. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ వ్యతిరేకంగా మనం ప్రవర్తించలేదు, ప్రవర్తించకూడదు కూడా. క్యారెక్టర్ వ్యతిరేకంగా క్రైస్తవుడు ఉండకూడదు, అవునా? ఆయన వ్యక్తిత్వాన్ని అగౌరవపరచకూడదు. ఆయన సమాధానకర్త, ఆయన మన సమాధానం ఉండాలని చెప్తున్నాడు, అవునా? మనుషుడు ఎప్పుడు కూడా దేవుడితోనూ తోటి సహోదరులు సమాధానం ఎప్పటికీ కలిగి ఉండాలి. అందుకే సమాధానాన్ని వెతికి వెంటాడాలి, అనుసరించాలి, వెతకాలంట. ఎలా దొరుకుతుంది? నా భార్యతో ప్రాబ్లం అయింది రాత్రి, ఇప్పుడు ఎలా వెతకాలి దాన్ని? నా తమ్ముతో మనస్పర్ధం వచ్చింది రాత్రి, శనివారమే వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని వెతకాలి, అవునా? వెతికి ఫస్ట్ సమాధానం పడ్డ తర్వాత అప్పుడు వచ్చి రొట్టె విరవాలి. ఆమె అలా విరపోతే ఏమైందంటే రోగులు అవుతారు, బలహీనలు అవుతారు, ఈవెన్ నిద్రిస్తారని చెప్తున్న లేఖనం. చాలా మందికి అది అర్థం కాల. ప్రభురాత్రి భోజనాన్ని కూడా ఒక ఆచారానుసారంగా గంభీరంగా తీసుకుంటున్నాం, కానీ ఉద్దేశంలోని వెంబడించినప్పుడు ఎంత ఎమోషనల్ గా తీసుకుంటే, ఎంత గంభీరంగా తీసుకుంటే ప్రయోజనం ఏంటి? ఎంత ఏడ్చుకుంటూ తీసుకుంటే ప్రయోజనం ఏంటి కదా? నువ్వు సిల్వలో నాకై కార్చిన యేసు రక్తం సాంగ్ వేసుకొని బ్యాక్గ్రౌండ్ లో నువ్వు ఏడు రాకపోయి కొంతమంది కన్నీళ్ళు ఒత్తుకొని 2 చుక్కలు కార్చి మరి తీసుకుంటే ప్రయోజనం ఉండదు. పక్క వాళ్ళతో ఎలా ఉన్నావు చూసుకుంటే చాలు.
ఆమె అది ప్రభురాత్రి భోజనంలో ఉన్న గొప్పతనం. మరి ఆ సమాధానం ఈ రోజు ప్రభురాత్రి భోజనం విరుస్తాం, ఎవ్రీ సండే విరుస్తున్నట్టు దానికి సిద్ధపడి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఈవెన్ భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఏమన్నాడు? సూర్యుడు అస్తమించకూడదు అంట కదా. ఎవరితోనన్నా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? భార్య భర్తలు కానీ ఎవరితోనైనా ఎప్పటి వరకు ఉండాలి అది? సూర్యుడు అస్తమించాలి. సూర్యుడు అస్తమించే వరకు అంటే అర్థమైంది 4 గంటలు గొడవ అయితే ఎప్పటి వరకు ఉండాలి? 5, 6 అంతే. అర్థమవుతుందా? సరే మార్నింగ్ గొడవ అయితే 10 గంటల టైం ఉంటుందేమో కానీ సాయంత్రం గొడవ అయింది అనుకో 1 గంట టైం ఉంటుందా? 4 అయింది అనుకో ఎప్పటి వరకు సమాధానం పడాలి? 6 లోపే. 5 అయింది అనుకో 6 లోపే 1 అవర్. 5:30కి అయింది అనుకో 1/2 అవర్ టైం తొందరగా సమాధానం పడాలి. అంటే రాత్రి మనం పడుకుంటప్పుడు అంత ప్రశాంతంగా ఉండాలి. మీకు తెలుసా ఎందుకు అలా చేయాలి? బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. రాత్రి అంటే మన అంతరింద్రియం అంటే మనకు బోధిస్తారు. మన అంతరింద్రియాలు ఏం చేస్తే మనకి బోధిస్తాయి. రాత్రి పడుకున్నప్పుడు ఏం చేస్తావు? పడక మీద ఆలోచన చేస్తావు, మెడిటేషన్ చేస్తావు, అంతరింద్రియం వచ్చి నీకు బోధిస్తే నీ భార్య తప్పు, తెల్లారు చూసుకుందాంలే అంటే అయిపోయి తెల్లారు నువ్వు సారీ చెప్పలేవు. ఇక్కడ నిజం చెప్పండి, టైం దాటి ఎవరు సారీ చెప్పలేడు తెలుసా? ట్రై చేయండి ఒకసారి. ఒక టైం దాటితే నువ్వు సారీ చెప్పలేవు. నీ నోటి నుంచి ఇంకా క్షమించు అని అడగలేవు. అడగలుగుతామండి? ఈరోజు నువ్వు స్ట్రాంగ్ అనుకున్నావు, ఇప్పుడే క్షమాపణ చెప్పాలి. ఒక్క అనుకున్న టైం 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం అటు జరిగిందని ఏం చేస్తావు? అంతే దాని మనం సారీ చెప్పలేము. మన హృదయాలు మెల్లగా ఏమైతే కఠినం అయిపోతాయి. చాలా డేంజర్ అండి. సెన్సిటివ్నెస్ ఏం చేయాలి? ఎప్పటికీ కాపాడుకోవాలి, కోలుకోకూడదు. ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పాలి. వాయిదా వేసుకున్నాం అంటే అనిపిస్తుంది. వాయిదా ఎప్పుడు కూడా మనిషిని మార్చలేదు. మంచి చేయడానికి ఎప్పుడు కూడా వాయిదాలు వేసుకోవచ్చు. క్షమాపణ చెప్పడానికి, ప్రేమించడానికి, కష్టం వచ్చిన వాళ్ళు ఆదుకోవడానికి, ప్రేమను ప్రదర్శించడానికి, సమాధాన పడడానికి వెంటనే చేయాలి. దానికి వాయిదాలు వేసుకో. రేపు చేస్తలే అన్నావు అంటే రేపు ఎప్పటికీ నీ జీవితంలో రాదు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రేపు మీ జీవితంలో ఎప్పటికి రాదండి. అంత సమాధానం, అంత ప్రేమ, ఇవన్నీ నేను మళ్ళీ మిక్స్ చేసి చెప్తున్నాను. అన్ని ఉన్నాయి కదా, అవే కదా ప్రేమ, సమాధానం. సో ఓకే, 3 పాయింట్లు అయిపోయినాయి. 4వది 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉండాలి కనుక, కానీ ప్రభు ముఖం కీడు చేయ వారికి విరోధంగా ఉన్నదంట. ఏమంటున్నాడు? బీ రైచస్. ఎందుకు? 4వ పాయింట్, బీ రైచస్. దయచేసి నీతివంతులుగా ఉండండి. ఎందుకు నీతివంతులు ఉండాలా చెప్పండి? ఎందుకు నీతివంతులు ఉండాలి మనం? యేసు ప్రభు కన్నులు ఎక్కడ ఉంటాయంటే దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి కాబట్టి మనం నీతిమంతులు ఉంటాం. ఆమె ఆయన చెవులు ఎవరికి ఉంటాయి? ఎక్కడ ఉంటాయంట? ఆ నీతిమంతులు చేసే ప్రార్థనల వైపు ఉంటాయంట. మనం సరిగా జీవించకుండా నువ్వు ఎంత ఏడ్చుకుంటే ప్రార్థన ఆయన మన ఎమోషన్స్ ఏం కరగడండి. గుర్తుపెట్టుకోండి, మన ఎమోషన్స్ మన ఎమోషన్స్ ఆయన కరిగిస్తే అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఆయన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, ఆయన సర్వజ్ఞాని. మన మనసు తెలుసు, మన ఆలోచన తెలుసు, మన బ్రతుకు తెలుసు, అవునా? మన తలంపులు తెలుసు, మన యాటిట్యూడ్ తెలుసు, అన్ని తెలుసు. అది అంతగానే ఆయన మనం ఏదో ప్రార్థన చేసి ఎమోషనల్ ఏడ్చినంత మాత్రం స్పందించడు. ఆయన డ్రామా చేస్తున్నాడు కూడా తెలుస్తుంది ఆయనకి. తెలియదు మనం డ్రామా ఆడుతున్నాం, యథార్థంగా ఉన్నాం తెలియదా? సో ఆయన కన్నులు ఎందుకు మనం నీతిమంతులు ఉండాలి అంటే ఆయన ప్రార్థనలు, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయి. ఆయన కన్నులు నీతిమంతులు ఉంటాయి, ఆయన చెవులు నీతిమంతుల మీదే ఉంటాయి, ఆయన చేతులు కూడా నీతివంతుల వైపు చేస్తాడు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా రైచియస్ గా ఉండాలి, నీతిగా ఉండాలి. అసలు క్రైస్తవునికి గురి లక్ష్యమే అది తెలుసా మీకు? కొండమీద ప్రసంగం యేసు ప్రభువు ఏమన్నాడు? మొట్టమొదటిగా నా రాజ్యమును నీతిని వెతకాలి. క్రైస్తవుడు ఉదయం లేవగానే వెతకాల్సింది ఏంటిది? ఆయన రాజ్యాన్ని వెతకడం, నీతిని వెతకడం. కానీ మన యొక్క గురి లక్ష్యమై ఉండాలి. ఎవ్రీడేనా ఒకసారి ఫినిష్ అవుతుంది. అది ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఒక్కసారి నీతిని వెతకడం ప్రారంభిస్తే యేసు ప్రభువు రావడం వచ్చేంత వరకు పని చేస్తూనే ఉండాలి. రోజు అనుదినం నీతిని వెతుకుతూనే ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించమో చింతతో మన బ్రతుకు ప్రారంభిస్తాం. ఏదైతే వద్దంటే అదే చేస్తున్నాం, ఏదైతే వెతుకున్నాం అది వెతకట్లేదు. అన్యజనులు మాత్రమే చింతించాలి భూమి మీద. నిజంగా చెప్తున్నాను, క్రైస్తవుడు ఏ విషయమే చింతించకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్పెషల్ ఏ విషయాలు? ఈ భూ సంబంధమైన విషయాలు, ఐహిక సంబంధమైన విషయాలలో క్రైస్తవునికి విచారము తగదు. క్రైస్తవునికి విచారం ఉండాలి. ఏ విచారం ఉండాలి? దుఃఖం ఉండాలి. ఏ విషయంలో? ఆత్మ సంబంధమైన విషయాలు దుఃఖం ఉండాలి. అదే కూడా తక్కువ ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. మన దుఃఖము నీ ఆత్మ పట్ల ఉండాలి. నీ ఆత్మ ఎక్కడ నశించిపోతున్న భయం ఉండాలి. నీ తోటి వారి సహోదరుల ఆత్మల పట్ల ఉండాలి. అంతేగాని ఐహిక విచారంలో విశ్వాసికి దుఃఖము తగదండి.
ఎందుకు తాగో తెలుసా? 2 కొరింథీ 7:10 ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమన్నాడు? ఈ లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది అంట కదా. ఆత్మానుసారమైన దుఃఖము మరణాన్ని, జీవాన్ని కలుగజేస్తుందంట. ఎందుకంటే లోక సంబంధం ఏడ్చి ఏమైతావు? నాశనం అయిపోతాడు. ఒకరోజు దేవునికి దూరం అయిపోతాడు. ఈ లోక సంబంధం ఐహిక విచారాలు ఇప్పటికి కూడా మంచిది కాదు. మార్త కూడా ఆ రోజు ఐహిక విచారాలు కలిగి, అవునా, అది మంచిది అన్నాడా? మంచిది కాదన్నాడు. ఇప్పుడు విత్తనోపానాలు కూడా ఏ విత్తనం ఫలించదు అన్నాడు? ఐహిక విచారాలు, ముళ్ళ పొడలో పదలబడిన విత్తనం. ఈ ఐహిక విచారాలు ఉన్న విత్తనం ఎప్పటికీ ఫలించదు. చాలా డేంజర్. అన్నిటికంటే డేంజర్ అని తెలుసు ఐహిక విచారాలు. అందుకే ప్రభు ఇదే పేతురు ఏమన్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అద్భుతం ఇది. ఎందుకంటే ఈ జీవన సంబంధమైన ఐహిక విచారాలను మెయింటైన్ చేయడం మన వల్ల కాదు. ఈ లోకం మనకు యోగ్యమైంది కాదు. ఈ పోరాటం మనం పూర్తిగా చేయలేం. కాబట్టి ఎవరికి అప్పగించాలి? అవి దేవుడి చేతిలో పెట్టాలి. మనం ఏం పోరాటం చేయాలా? ఆత్మ సంబంధం పోరాటం చేయాలి. ఆమె అందుకే మనం నీతిగా బ్రతకాలంటే ఫస్ట్ నీతిని వెతకాలి. అనుదినం మన నీతిని వెతకాలి. మా డాడీ అంటే చెల్లి పెళ్లి కాకుండా ఊగా నిద్రపోకుండా అటు తిరుగుతూ ఉన్నాడు. నేను ఒకటే మాట, ప్రభు ఇశ్రాయేలు కాపాడువాడు కుణుకడు నిద్రపోవడానికి 120 కీర్తనలు చెప్పాడు. ఆయన ఆల్రెడీ మన కొరకు, ఆయనకు నిద్ర లేదు, కుణుకడు. ఆయన మనకు ఒక వ్యక్తి ఉన్నాడు, మన కొరకు ఆలోచించి నిద్రపోకుండా ఉండేవాడు. మనం ఎందుకు మన నిద్ర చెడగొట్టుకుని సంవత్సరం ఈ జీవన సంబంధం విషయాలు ఇంకా కంగారు పడాలి? దేవుడు తన టైంలో ఖచ్చితంగా తగిన వ్యక్తిని పంపిస్తాడు. దానికి మనం నువ్వు చింతించాలి. ఇలా జరిగేది అలా జరుగుతుంది. దాని గురించి మనం చింతించాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఎదుగుతున్నాం, క్రీస్తుకి ఎంత దగ్గర అవుతున్నాం, యేసుక్రీస్తు ఆత్మలోకి ఎంత మార్చబడుతున్నాం ఆలోచన చేయాలి. అంతే కదా. అంటే ఫస్ట్ మనం మారాల్సిన మైండ్ సెట్ అండి. ఆలోచన విధానం మారితేనే ఇవన్నీ అర్థమైతే. మైండ్ సెట్ ఒకటే మైండ్ సెట్ రావాలి. మన అందరికి ఇదే ఆలోచన, ఏక మనసుకు రావాలి కదా. అన్ని విషయాల్లో అది జరగాలి. ఒకటే దాని గురించి ఆలోచించాలి. అందరికి ఒకటే క్రీస్తు మీద ఫోకస్ చేయాలి. అంతే. కొలస్సీలో చెప్పినట్టు ఎక్కడున్నట్టు మనం పైన వాటినే ఎత్తుకాలి. నిజంగా మీరు క్రీస్తు కూడా లేకపోయినట్టు పైన మన అందరి దృష్టి ఏక మనసు ఎప్పుడు వస్తుంది అంటే క్రీస్తు ఒక్కడే మన మనసులో నిలబడితే ఏక మనసు, లేదంటే ఏక మనసు ఎప్పటికీ రాదు. అది అర్థం కాదు. అందుకే అంటే ఒక మాట అండి, ఒక ధైర్యం, నీతివంతులు అంటే ఒక చిన్న ధైర్యం. మన చింత ఆయన చేతిలో నిజంగా అప్పగించగలిగితే ఆయన మోస్తాడని నమ్మకం ఉంది. ఈరోజు ఉండాలి. ఆయన చెప్తున్నాడు మన ఐహిక సంబంధ విచారాలు ఆయనకు అప్పగించమన్నాడు. మనకేం విచారం ఉండాలా? ఆత్మ సంబంధ విచారం కలిగి ఉండాలి. అందుకే నేను ఆ పాట ఎప్పుడైనా ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఒకటే చరణం పాడతాను, నాకు చాలా ఇష్టం. నీదు భారము నా మీద మోపము, నీ భారమంతయు నేనే మోసేదా. నీదు భారము నా మీద మోపము, నీ భారమంతయు నేనే మోసేదా. నిన్నాదుకొందు నన్నాశ్రయించుమా, నిన్నాదుకొందు నన్నాశ్రయించుమా అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే, అని అభయమిచ్చిన మా కన్న తండ్రివే. కొనుకని నిదురపోని కన్న తండ్రివే, కాయుమయ్య కలకాలం నీ నీడలు. అంటే ఒక పల్లవి, ఒక చరణం మన జీవితంలో హెచ్చరిక, ఒక ఆదరణ, ప్రోత్సహించే విధంగా ఉండాలని మన మనసు ఎప్పుడు కోరుకుంటాం. సో ఏదైనా మనం ఏం చేసినా ఎదుటి వ్యక్తికి మేలుకరంగా ఉండాలి, ఆదరణకరంగా ఉండాలి, సమాధానాన్ని ఇవ్వగలగాలి. మన జీవితంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఇక్కడ మనం 4th పాయింట్ చూసింది నీతివంతులుగా ఉండాలి. అందుకే పేతురు అదే చెప్తారు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తి. ఒక రకంగా చెప్పాలంటే నీతి కదా. నీతిని అనుసరించి జీవించాలనుకుంటే ఖచ్చితంగా హింస ఉంటుంది, శ్రమ ఉంటుంది, బాధలు ఉంటాయి. చాలా మంది ఎందుకు ఇష్టపడరంటే అందుకే. అటు వెళ్తే ఏమవుతుంది? కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఆ లైఫ్ ని ఎవరు చూస్ చేసుకోవాలి. కానీ క్రైస్తవులుగా మనం అదే కోరుకోవాలి. అందుకే నీతిని వెంటాడండి. దయచేసి నీతిని వెంటాడండి. నువ్వు ఎంత నీతిగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నాయి. కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధంగా ఉందంట. ఇప్పుడు కీడు చేయవారు విరోధంగా ఉందంటే ఇక్కడ అన్యులు కీడు చేస్తే అన్యులకు మాత్రం విరోధంగా ఉంటాడా? క్రైస్తవులు కీడు చేసిన ఆయన విరోధంగా ఉంటాడా? క్రైస్తవుల గురించే మాట్లాడు, విశ్వాసుల గురించే మాట్లాడు. ఒక విశ్వాసిగా మనం కీడు చేసే వారికి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు విరోధంగా ఉంటాడు. ఆలోచనలో, మన తలంపుల్లో, మన మాటల్లో మనం ఎప్పుడైనా వెనక్కి తగ్గితే మాత్రం కీడు చేసే వారిగా ఉంటే ఆయన మనకి ఎప్పటికి కూడా విరోధం అవుతాడు. దయచేసి
చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మన విరోధి అయితే అర్థం ఏముంటదండి? అందుకే దేవుడితో పెట్టుకోవద్దు. చివరిగా 5వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 11వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీకు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. సో 5th పాయింట్, బీ ఫాలోవర్స్ ఆఫ్ ద గుడ్. ఏంటిది? బీ ఫాలోవర్స్ ఆఫ్ ద గుడ్. దేన్ని వెంబడించాలా? మంచిని అనుసరించే వారిగా ఉండాలి. ఆమె దేనికోసం బతకాలి మనం? మంచి కోసం. మంచిని అనుసరించే వారిగా బ్రతుకుతేనంట మనకు ఎవడు హాని చేయడు. చేస్తాడా? ఎవడు చేస్తాడు చెప్పండి? దేవుడే ఉంటాడు మన పక్షంగా. ఆమె మన బాధ్యత ఏంటంటే మంచిని అనుసరించాలి. మంచిని చేసేవారిగా ఉంటే మనకు హాని చేయవాడు ఎవడు? మీరు మంచిగా ఉంటే ఎవరిని హాని చేస్తారు? అవునా? ఈ సమాజంలో కూడా తర్వాత విషయాలు చూస్తాం. ఈ లోకంలో మనం కరెక్ట్ బ్రతికితే మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు ఇతరులు? నిజంగా పెడతారా? పెడితే సంతోషమే. అయినా కూడా ఏమన్నాడు? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినాడు మీరు ధన్యులే. ఒకవేళ అంటున్నాడు. ఈవెన్ మనం మంచిగా బ్రతికినప్పుడు కూడా, ఇతరులకు మంచి చేసినప్పుడు కూడా శ్రమ పెట్టబడితే ఏమని భావించాలంట? ధన్యుడు. ధన్యుడు అనే పదం చాలా గొప్పదండి. ధన్యుడు అంటే అర్థమేంటి తెలుసా? ఒక వ్యక్తి మనం చూసి ఓర్వలేనంత ఆశీర్వాదం అన్నట్టు, మనం చూసి ఓర్వలేనంత గొప్పదనం అన్నమాట. అంటే అరే ఎలా ఉంటున్నాడు వీడు, అవునా? ఒకరోజు ఈ ధన్యత ఎలా ఉంటుందంటే, ఒకరోజు బిల్లి గ్రహం వాళ్ళ స్నేహితుడంట, వాళ్ళు పోలో ఆడుకున్నప్పుడు 3 ఫ్రెండ్స్ ఉంటారు. ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి బాగా ఇబ్బంది పడుతున్నాడంట. బిల్లి గ్రామం అక్కడ లేడంట. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుకున్నారు. బిల్లి వస్తున్నాడంటే వీడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడంట. ఎందుకు ఇబ్బంది పడుతున్నావురా అని అడిగాడంట. ఏమన్నా అన్నాడారా బిల్లి నిన్నానంటే, ఏమనలేదురా. మరి ఎందుకురా వాడి పేరు చెప్పగానే ఎప్పుడు ఇబ్బంది పడతావు, వాడు వచ్చినా కూడా గేమ్ లో ఇబ్బంది పడతా ఉంటావు అంటే, ఇబ్బంది ఏం లేదురా, వాడి మంచితనం, వాడి నీతి నాకు ఇబ్బంది కలిగిస్తున్నాను. అంటే నిజమే, మన దగ్గరతో మనతో సహవాసం చేయడానికి మన నీతి, మన మంచి ఇబ్బంది కలిగించాలి తప్పించి మనం ఇబ్బంది కలిగించకూడదు. ఆమె మన మంచితనం తట్టుకోలేకపోవాలి. వాస్తవం చెప్పాలి, మన నీతి ప్రదర్శించబడాలి. అందుకే ఒకవేళ అలా ఉండి కూడా మనకి ఎవరైనా హాని చేసిన అనుకో, అదేంటిది? గొప్ప ధన్యత. అవునా కదా? మనం మేలు చేసి కీడు చేసినా, మనం మేలు చేసినా కూడా ఎదుటి వ్యక్తి మనకి కీడు చేసిన ధన్యతనా శాపమా? గొప్ప ధన్యత అండి. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు కదా. పరలోక రాజ్యం నీతి నిమిత్తం హింసించబడు ఒక ధన్యత. ఒకవేళ నువ్వు మంచి చేసి ఇతరులకు మంచిగా ప్రవర్తించి కూడా నువ్వు ఏదన్నా అనుభవించాల్సి వస్తే ఆ ఎగిరి గంతేయచ్చు ఇంట్లోకి. ఆమె సాధు సుందర్ సింగ్ గారిని అలా సువార్త ప్రకటించి ఆయన అంత అద్భుతంగా బ్రతికిన టిబెట్ లో ఆయనకు 3 రకాల శిక్షలు ఉంటాయి. నేను అవన్నీ చెప్పను కానీ, ఒక శిక్ష ఏంటిదంటే పాడుపడ్డ బావిలో వేస్తారు. అక్కడ పాములు, తేళ్లు భయంకరంగా ఉంటాయి. అందులో వేస్తే ఆయన ఏమంటారు తెలుసా? ప్రభువా, నీ కొరకు హింసించబడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యుని అంటాడు. మనం ఏం చేస్తాం ఆ ప్లేస్ లో ఉంటే? నాకే ఎందుకు ఈ శ్రమ, నేనేం చేసినా, నేనేం పాపం చేసినా, నేను ఎవరికి హాని చేయలేదు, నేను చీమ కూడా హాని చేసేవాడిని కదా. ఎన్ని ఉంటాయో మన జస్టిఫికేషన్స్. అవునా? మనకు ఖచ్చితంగా సింపుల్ గా మనం జస్టిఫికేషన్ చేసుకోవడం ప్రారంభిస్తాం. దేవుడు అనుమతిస్తూ ఆనందించాలండి. ఒక శ్రమ, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదొచ్చినా అనుమతి. ధన్యుడు అనుకోవాలి. ఇప్పుడు నాకు శరీర రోగాలు వచ్చినాయి, ధన్యుడు ప్రభా, ఎందుకో పెట్టావు, ఇంకా నన్ను కరెక్ట్ ట్రాక్ లో నడవడానికి పెట్టావు అనుకుంటాను. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టడానికి దేవుడు అనుమతించిన ఏ రోజు భావించినారు ఏ శరీర సంబంధం రోగమే. ఎప్పుడు వీళ్ళకి తెలుసు, ఎప్పుడు నేను బాధపడలేదు కదా. ఏ రోగం వచ్చినా బాధపడడం ఎందుకు? ఆ రోగమే నాకు మేలు చేస్తాడు కదా. ఆ రోగం నాకు మేలు చేయొచ్చు, అంతేగాని ఆ రోగం తీసేయమంటే అది కీడవుతుంది నాకు. సో జీవితంలో అనుమతించాలండి. ఏదైనా కూడా ఆ శ్రమ, ప్రభు కొరకు బ్రతుకుతున్నప్పుడు మానసిక శ్రమ, శారీరక శ్రమ, ఆర్థికమైన శ్రమలు కావచ్చు, అనారోగ్యత సంబంధం ఏవైనా కావచ్చు, అనుమతించగలగా. అనుమతించినప్పుడు హ్యాపీగా ఉంటాం. లేదు అని అంటే ధన్యులుగా భావించాలి. ఏమొచ్చినా ధన్యత ఎగిరికి అంతే అలా. కొంతమంది ఉంటారు నిజంగా అలాంటి విశ్వాసం. ఒక యాక్సిడెంట్ అయ్యి చేయగినందుకు ప్రభుని స్తుతించాడంటే, ఇంద్ర పిచ్చోడు చేయగినందుకు స్తుతిస్తున్నాడు. అవునరా, ప్రాణం పోకుండా, ప్రాణం పోలేదురా, చేయకుండా పోయింది కాబట్టి దేవుని మయపరుస్తున్నాడు. మనం ఏం చేస్తాం? ప్రాణం అంతా పక్కన పెట్టి చేయ గురించి ఆలోచించుకుంటాం. అదే తేడా. మనకి విశ్వాస జీవితం చాలా అద్భుతమైనది. నాకు రోగం వచ్చినందుకు బాధపడను, ఎందుకంటే నేను ప్రాణంతో ఉన్నాను. ఇంకా నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. సో కాబట్టి నువ్వు నీతి కొరకు బ్రతుకుతూ ముందుకెళ్తున్నప్పుడు నీ జీవితంలో అనేకమైన శ్రమలు అనుమతించబడతాయి. వాటిని అంగీకరించే స్వభావం మనకి ఉండాలి, తెలియాలి. యేసుప్రభువే చెప్పాడు కదా, నన్ను వెంబడిస్తే హింసలు ఉంటాయి అన్నాడా? అంత కంఫర్ట్స్ ఉంటాయి అన్నాడా? కొన్ని మోసం చేసిండ దేవుడు ఎక్కడ మనల్ని? నన్ను అనుసరించే వారికి ఏ హింస ఉండదు, అంత కంఫర్ట్స్ ఉంటాయని చెప్పిండు ఎక్కడ?
ఖచ్చితంగా ఆయన వెంబడిస్తే హింసలే ఉంటాయి, ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కూడా ఆ హింసైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, క్షామైన ఏది కూడా యేసు ప్రభు మనల్ని ఎడబాపుని అది చూసుకోవాలి. ఆ ప్రేమను నిన్ను విడబాపుతుంది, క్రీస్తు నుంచి ఎడబాపుతుంది అంటే అయిపోయినట్టు. ఆ హింస నీకు శాపం, ఆ ఉపద్రవం నీకు శాపం. అందుకే భయపడొద్దండి. ఏమంటే ధన్యులు ఇంకెవాళ్ళు వారి బెదిరింపులకు భయపడకూడి, కలవరపడకూడదు. ఒకవేళ నీతిగా బ్రతికినప్పటికి కూడా, నువ్వు యథార్థంగా బ్రతికినప్పటికి కూడా, నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలిగి నువ్వు మంచిని అనుసరిస్తున్నప్పుడు కూడా ఎవరైనా బెదిరించినా ఏం చేయొద్దంట? వాళ్ళ బెదిరింపులకు భయపడాల్సిన అవస్థ లేదు. వాళ్ళు కలవరపడాల్సిన అవస్థ లేదు. కలవరపడొద్దండి, భయపడొద్దు. ఎందుకు భయపడద్దు అంటే దేవుని ఒక ఆత్మ మన లోపల ఉంది కదా. దేవుని ఒక ఆత్మ మన లోపల ఉంది. శిష్యులను బయటకు పంపించినప్పుడు వాళ్ళు ఎన్నో ఎదుర్కొంటారని తెలుసు, కానీ పరిశుద్ధాత్మ యొక్క ధైర్యంతో ఎలా బ్రతికారో మన అందరూ తెలుసు. ఎదిరించారు అంటే ఎదిరించడం అంటే వాళ్ళని ఎదిరించలే. ఎక్కడైనా రాజులు ఎదుట, అధికారులు ఎదుట తల తీస్తారని తెలిసినా కూడా ధైర్యంగా నిలబడగలిగారు. అది వస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే భయపడాల్సిన అవసరం ఎవరు భయపడదని చెప్పండి. నేను ఎవరు భయపడలేను. పాపం చేయడం తప్పించి, తప్పు చేయడం తప్పించి ఒక క్రైస్తవులుగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆమెన్. అందుకని నీతిమంతుల సింహం వల్లే ధైర్యంగా ఉంటుంది. ఆ నీతిని అనుసరిస్తే ధైర్యం ఆటోమేటిక్ వస్తుంది. ధైర్యం దేని వల్ల వస్తుంది? నీతి వలన వస్తుంది. అవునా? విశ్వాసం. నీతి ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం వలన వస్తుంది. అర్థం చేసుకోండి. ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? నీతి వల్ల కలుగుతుంది. నీతి ఎక్కడి నుండి వస్తుంది? విశ్వాసం వల్ల వస్తుంది. అవునా? విశ్వాసం లేకుండా నీతిమంతులం కాలేము. నీతిమంతులు లేకుండా ధైర్యంగా ఉండలేము. క్రీస్తు కొరకు బ్రతుకుతే ఎంత కాన్ఫిడెంట్ గా వస్తుందో తెలుసా అండి. ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఆమె ఏ రాజు ఎదుట, ఏ అధికారి, ఏ శ్రమ ఎదుటైనా నిలబడగలుగుతాం. లేదు అంటే వాటి గురించి ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతాం. సరే చూద్దాం. ఇవన్నీ కూడా రేపు అన్యులు అంటే శ్రమలు ఎక్కడ నుండి వస్తాయి? అన్యుల వల్ల వస్తాయి. అవునా? సత్యం కొరకు బ్రతుకుతున్నప్పుడు అన్యులు కూడా మనల్ని పాయింట్అవుట్ చేయొచ్చు. లేదంటే క్రైస్తవ సహోదరులు సంఘంలో ఉన్న వాళ్ళే మనల్ని ఎదిరించవచ్చు. నీతి కొరకు బ్రతుకుతే మన సహోదరులే మన కోసం. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు బైబిల్ బాగా చదివి ప్రశ్నలు అడుగుతుంటారు. బాగా బ్రదర్ ఏమనంటే, అన్న మీరు బాగా బైబిల్ బాగా చదువుతున్నారు అన్న, వాక్యానుసారంగా జీవించాలని బాగా ప్రయత్నం చేస్తున్నారు, అందుకే మీకు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీకు ఏది నచ్చట్లేదు. అలా చదవద్దన్న, ఎంత ఉండాలి అంతే ఉండాలన్న. వెళ్ళి రావాలంట సంఘానికి. వెళ్ళాలి, రావాలి. ఉన్నావా, పోయినామా, అటెండెన్స్ ఇచ్చినామా, చూడనట్టు ఉండాలి. అన్ని వాక్యానుసారం మీరు అలా కంపేర్ చేసుకుంటే మనశాంతి ఉండదు అన్నాడు. ఒకరోజు ఆ రోజు ఆయన సలహా వింటే నేను ఈ రోజు ఇక్కడ ఉండకపోయాను. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిజంగా మన జీవితం చాలా అద్భుతమైనది. 5 పాయింట్లు నేర్చుకున్నాం ఈ రోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి వెళ్ళి 14 వచనాలు మనం చదువుకున్నాం. 14 వచనాల్లో 5 పాయింట్లు అద్భుతంగా చూసాం కదా. నెంబర్ 1 ఏంటి? బీ వన్ మైండెడ్. అందరం ఏక మనసుగా ఉండాలి కదా. ఏక ప్రేమ, ఏక తాత్పర్యం, ఏక భావం, ఒకదాని అందే మనసుస్తూ వన్ మైండెడ్ గా ఉండాలి. రెండోది ఏంటిది? బీ బ్లెస్సింగ్. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. ఇతరులకు మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన జీవితం ద్వారా ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. బీ లవ్ ద లైఫ్. మనం ఎప్పుడు కూడా జీవాన్ని ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమించేవారు ఉండాలంటే మన నాలుకను, మన పెదవులు అన్నింటినీ కాసుకోవాలి, సమాధానం వెతకాలని చూసాం. 4వ పాయింట్ ఏంటి? ఏం చూశారు? రాసుకోలే ఎవరు? ఓకే, బీ రైచియస్. సో నీతిమంతులుగా ఉండాలి అని చూసాం కదా. నీతిని వెనుసరించాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుల ప్రార్థనల మీదనే ఆయన చెవులు ఉన్నాయి, ఆయన కన్నులు నీతిమంతుల మీదనే ఉన్నాయి. 5వ పాయింట్ ఏంటి? బీ ఫాలోవర్స్ ఆఫ్ ద గుడ్. ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మనం దేన్ని అనుసరించాలి? మంచిని మాత్రమే అనుసరించేవారిగా ఉండాలి అండి. అదే గొప్పతనం. క్రైస్తవ జీవితం చాలా ఉన్నతమైనది. క్రైస్తవ జీవితం కేవలం అంటే వర్బల్ కి సంబంధించింది కాదు. అది నా లైఫ్ సంబంధించి, నాన్ వర్బల్ గా బ్రతికి చూపించడానికి సంబంధించి. మన ప్రవర్తన అనేక మందికి సమాధానం కావాలి. మన జీవిత విధానం అనేకుల ప్రశ్నలకి ఏం కావాలా? జవాబు కావాలి. నోటితో నోరు జవాబు చెప్పకూడదండి. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం. మన బిహేవియర్ అనేకమైన ప్రశ్నలకి, అనేకమైన ఆలోచనలకి, అనేకమైన నిందలకు సమాధానం కావాలి. అది క్రైస్తవ జీవితం. అందుకే ఆశ్చర్యకరమైన చీకటి నుండి తన వెలుగులోకి దేవుడు పిలుచుకున్నప్పుడు ఆ గుణాశయాలు ఎలా ప్రచురం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇవన్నీ కదా 2వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వస్తాం. ఆ గుణాశయాలు ఎలా ప్రచురం చేయాలో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎలా ప్రచురం చేయాలా? త్రూ లైఫ్. సో క్రిస్టియానిటీ అనేది సింపుల్ గా చెప్పాలంటే అది లైఫ్ స్టైల్. క్రైస్తవ జీవితం అనేది ఒక జీవిత విధానం. ఇట్స్ లైఫ్ స్టైల్. అదొక మతం కాదు, అదొక మార్గం. అవునా? మార్గం అంటే ఏంటి? క్రీస్తును అనుసరించండి. డిసైపుల్ అనే పదానికి అదే అర్థం. 2 విషయాలు ఉన్నాయి. డిసైపుల్ అంటే ఏంటిది? ఒకటి నేర్చుకున్నవాడు, రెండోది వెంబడించువాడు, అనుసరించువాడు. అంటే ఇక్కడ
క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి, క్రీస్తుని అనుసరించాలి. ఇంకా వేరే లేదు. నేర్చుకోవడానికి ఇంకో వ్యక్తి లేడు మనకి, అనుసరించడానికి మరొక వ్యక్తి కూడా మన జీవితంలో ఉండకూడదు. మనం ఖచ్చితంగా ఎవరిని అనుసరించాలి? యేసుక్రీస్తుని అనుసరించాలి. ఎవరు చెప్పింది నేర్చుకోవాలా? ఆయన చెప్పింది మాత్రమే నేర్చుకోవాలి. అదే శిష్యత్వం అంటే. అందుకని నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటి అన్నిటిని గైకోవాలని బోధించాడు కాబట్టి ఇదంతా ఆయన బోధనే. అందుకే అపోస్తలులు అదే బోధ చేస్తూ వచ్చారు. ఆమేన్. సో కాబట్టి మనమందరం కూడా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ అద్భుతమైనటువంటి పరిచర్యని, అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని, అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ మనం కలిగి జీవిస్తేనే క్రైస్తవానికి చాలా చాలా మేలు కలుగుతుంది, చాలా గొప్పగా ఉంటుంది. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు, మన ద్వారా అనేకులు బ్లెస్ అవుతారు, మనం కూడా ఇతరులకు బ్లెస్సింగ్ గా ఉంటాం. అందుకే తోటి సహోదరుల గురించి ఆలోచించాం. అందుకే సహవాసం దయచేసి నిర్లక్ష్యం చేయొచ్చు. సహవాసం చేయకుండా ఇవన్నీ చేయలేదు. అవునా? సహవాసం చేయకుండా ఇందులో ఏదైనా ఒకటి చేసి చూపించగలుగుతారా మీరు? సమాధానం వెంటాడడం కానీ, మంచి క్రియలు చేయడం కానీ, ప్రేమించడం కానీ, ఏక మనసులు అవ్వడం కానీ, కరుణాశక్తులు అవ్వడం కానీ, కృప చూపించడం, ఇతర పట్ల జాలి కంపాషన్ చూపించడం అవుతుందా? కాదు. సహోదరులతో కలిస్తేనే, సహవాసం చేస్తేనే, కలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న మాట మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచెదనయ్యా. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచెదనయ్యా. నీ వాక్యం ధ్యానించి, నీ వాక్యం ధ్యానించి నిన్ను వెంబడించెదనయ్యా, నిన్ను వెంబడించెదనయ్యా. నీ రాజ్య మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా, నీ రాజ్య మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవితును. నా ప్రభువా నీ కోసమే నేను జీవితును. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా. అవును ప్రభా, ఎంత గొప్ప ధన్యతనిచ్చావు ప్రభు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమైన మీరు మాయడలో చూపిన నీ మహాప్రేమ చేత క్రీస్తును కూడా బ్రతికించారు. మేము ఇంతకు ముందు మా మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు, యుగ సంబంధమైన దేవతను అనుసరించి నడుచుకున్నాం. అట్టి దురవస్థలో ఉన్న మమ్మల్ని, చీకటిలో ఉన్న మమ్మల్ని నీ ఆశ్చర్యకరమైన విలువలోకి పిలుచుకున్నారు. పరలోకానికి వారసులుగా చేసుకున్నారు. నీ పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యాన్ని ప్రభు, ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అర్హులుగా చేస్తున్నారు. ప్రియులైన పిల్లల వల్ల నేను పోలి నడుచుకుని ఒక ధన్యతను మాకు ఇచ్చారు. క్రీస్తు యొక్క సారూప్యతలోకి మేము మార్చబడాలనే నీ ఉన్నతమైన ఆకాంక్ష, నీ చిత్తము, నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభు. మేమందరం కూడా నీ కుమారుడైన క్రీస్తులాగా మారాలనుకోవడం అది మామూలు విషయం కాదు ప్రభు. కానీ విశ్వాసులమైన మేము, క్రైస్తవులమైన మేము, సంఘమైన మేము దాన్ని అర్థం చేసుకోకుండా కేవలం మత సంబంధమైనటువంటి ప్రభు సహవాసాలు కలిగి ఉండడం ఎంత బాధ కలిగించే విషయం. మా ఉద్దేశం, మా గురి, మా లక్ష్యం నీ కుమారుడైనటువంటి క్రీస్తుని పోలి నడుచుకోవడం, ఆయన అడుగుజాడలు నడుచుకోవడం, ఆయన అనుసరించడం, ఆయన చెప్పినట్టుగా ఆయనలాగా మేము ఆయన కలిగిన మనసు మేము కలిగి ఆయనలాగా ప్రేమ చూపించాలి, కరుణ, జాలి ప్రదర్శించాలి, సత్యం కలిగి జీవించాలి ప్రభు. మా మాటలు, మా నోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మా జీవితంలో నీతి ఉండాలి ప్రభు. ఇంత అద్భుతమైన విషయాలు మా నుంచి కోరుకుంటున్నాం. మమ్మల్ని మార్చాలనుకుంటుంది ప్రభు. మమ్మల్ని, మా క్యారెక్టర్ మీరు మార్చాలని, మా క్యారెక్టర్ క్రీస్తు యొక్క క్యారెక్టర్ లాగా మార్పు చెందాలని ఆకాంక్ష ప్రతి అపోస్తుల బోధలో ముక్కుసూటిగా ప్రభు తేట తెల్లంగా
చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభా అనేక మంది సంఘాలు ప్రభా మత సంబంధంగా మారిపోతున్నారు. కేవలం ఆదివారం అంటే ఒక అటెండెన్స్ లాగా భావిస్తున్నారు, కానీ అదొక జీవితంలో మార్పు, తోటి సహోదరులతో చేసే గొప్ప సహవాసం, ప్రేమ పంచుకోవడం ప్రభా, ఒక అద్భుతమైన నిస్వార్థమైన జీవితం కలిగి జీవించడం అనే అద్భుతమైన భావనలకు ప్రభా నేటి క్రైస్తవులు దూరం అవుతున్నారు. దయచేసి విడిపించండి, కనికరించి. ఏ ఉద్దేశంతో మీరు రక్తం కాచి సంఘాన్ని స్థాపించారు, ఈ సంఘానికి, సార్వత్రిక సంఘాన్ని కానీ, లోకల్ స్థానిక సంఘాలు కానీ ఆ విషయం అర్థమయ్యేలా చూడు. వాళ్ళ కనులు మనోనేత్రాలు తెరవచ్చేయమని వేడుకుంటున్నాం. సహవాసం యొక్క ప్రాధాన్యత ప్రభు అర్థం చేసుకోవడానికి కృప చూపించమని ప్రతిపాడుకుంటున్నాం. నిరాకడ సమీపిస్తుంది, అంత దినాలు జీవిస్తున్నాం. మరి ఎక్కువగా మేము బలపడాలి ప్రభా, మరి ఎక్కువగా మేము విశ్వాసంలో ఎదగాలి, మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి ప్రభా. నీ పరలోక రాజ్యాన్ని ప్రభా అనుభవించే విధంగా ప్రభా మేము జీవించాలి ప్రభా. అటు రీతి జీవితాలు మేము కలిగి జీవించడానికి మా జీవితంలో ఎక్కడెక్కడ మార్చుకోవాలి, ఏ బలహీనతలు ఉన్నాయో అవి నీ సంపూర్ణంగా నీ చేతికి అప్పగించి నీ ద్వారా విజయం పొందడానికి సహాయం దయచేయి. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించుకోవడానికి నీ వైపు చూసు. మా ముందు నుంచి నీ పరుగు పందాలు ఓపికతో పరిగెడుతూ ప్రభు నీ వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి సహాయం దయచేయమని, నీ వాక్యం ఇస్తున్న బోధన అంగీకరించడానికి సహాయం దయచేయమని. అసలు ఈ బోధ యొక్క ఉద్దేశమే ప్రభా మేము నీతివంతులుగా తీర్చబడడం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యంలో పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశంలో కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించబడాలి, తర్వాత ఖండించబడాలి, తర్వాత తప్పుదిద్దబడాలి, ఆ తర్వాత నీతి అని మేము శిక్ష చేయబడాలి. అది ఫైనల్ గా జరగలేదంటే ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, ఆ బోధలకు అర్థం అవుతుంది. యాకోబులో చెప్పినట్టు వినవారు మాత్రమే ఉంటే దాని ప్రకారం ప్రవర్తించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. ప్రభు మేము అలాంటి నీ అమూల్యమైన మాటలు, నీ బోధనలు నిష్ప్రయోజనమైనవిగా చేయకుండా ఉండటానికి సహాయం దయచేయమని, వాటిని మా జీవితంలో ప్రయోజనకరమైనవిగా మలుచుకునే విధంగా అనుభవించుకోవడానికి నీ కృపను కాంక్షిస్తూ వీరందరినీ చేతులు అప్పగించుకుంటూ ప్రభా ఈ వారాంతం ప్రభా సమాజంలో, ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో గడుపుతుండగా అక్కడ ప్రతి విధమైన శోధనని ప్రభా నీ ఆత్మ ద్వారా, నీ సత్యం ద్వారా జయించి నీ కొరకు ప్రభా బ్రతకడానికి, సాక్షులుగా జీవించడానికి సహాయం దయచి. భక్తి అంటే ప్రభా ఆదివారం ఈ 2 గంటలు కాదు, 6 దినాలు మేము ఎలా బ్రతుకుతున్నాయి, అదే నిజమైన భక్తి అని ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయం దయచి. మా ప్రార్థన వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఇంకా మీలో ఎవరైనా ప్రేరేపించబడితే మాట్లాడవచ్చు, పంచుకోవచ్చు. మనందరికి తెలుసు